వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. ప్రధానంగా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో ఆల్ కాంపిటేటివ్ బ్యాచెస్ అనేవి ప్రారంభమయ్యాయి. ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్ అండ్ ఆల్ కాంపిటేటివ్ తెలుగు మీడియం బ్యాచ్, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ప్రారంభమైనది. ఎందుకంటే ఆగస్టు 3వ తారీఖున 3, 4, 5 డెమోలు అనేవి జరిగాయి. ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్స్ ఆంధ్ర తెలంగాణలో కానిస్టేబుల్ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి చాలా నోటిఫికేషన్లు రానున్నాయి. దానికి చాలా ఉపయోగం. నెక్స్ట్ మళ్ళీ ఆర్ఆర్బి గ్రూప్ డి అగైన్ నోటిఫికేషన్ ఉంది. ప్రజెంట్ అవుతున్న నోటిఫికేషన్తో అవుతున్న ఎగ్జామ్స్తో పాటు. కానీ వీటన్నిటికీ కూడా మనకి ఆల్ కాంపిటేటివ్ అనేది ప్రధానంగా అన్ని సబ్జెక్టులతో పాటు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ అద్భుతంగా బోధించే సంస్థ ఏదంటే శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. ప్రజెంట్ అయితే అడ్మిషన్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ప్రజెంట్ అనేది బ్యాచ్ అనేది ప్రారంభమైపోయింది ఆగస్టు 3వ తారీఖున తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం. ఇంకోటిసారి డిఎస్సి బ్యాచ్ అనేది కూడా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇదే నెల ఆగస్టు 23వ తారీఖున నుండి క్లాసులు అనేవి ప్రారంభం కావాలని నేను గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే ప్రజెంట్ టెట్ జరుగుతుంది. ప్రజెంట్ అయితే అడ్మిషన్లు జరుగుతున్నాయి. మీరు ఆగస్టు 23వ తారీఖున నుంచి క్లాసులు డైరెక్ట్గా ప్రారంభం అనేవి అవుతాయని నువ్వు గమనించాలి. డిఎస్సి, ఎస్జిటి బ్యాచ్. అయితే ఇప్పుడు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి అదే ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్ని మనం తీసుకుంటే ఆ ప్రీవియస్ పేపర్లు అడిగిన క్వశ్చన్లు అనేవి అంటే మనం 2025 అండ్ 2026 అనేది ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు. ఆ పేపర్లు మనం ఒకసారి పరిశీలిస్తే అదే పేపర్లు బేస్ చేసుకుంటూ ఈ ప్రజెంట్ ట్రెండ్ ప్రస్తుతం ఆర్ఆర్బి గ్రూప్ డి జరుగుతుంది కాబట్టి ఈ గ్రూప్ డిలో కూడా సేమ్ అదే వెర్షన్లో ప్రశ్నలు అనేవి అడుగుతాడు. ప్రజెంట్ ఏం అడుగుతాడు సార్ అంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అడిగాడు? తమిళనాడు ముఖ్యమంత్రి మన అందరికీ తెలిసిందే జోసెఫ్ విజయ్. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు అడిగాడు? వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి. అదేవిధంగా తీసుకుంటే ఖచ్చితంగా పద్మవిభూషణ, పద్మభూషణ, పద్మశ్రీ మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు. అందులో ప్రధానంగా తీసుకుంటే పద్మవిభూషణ ఎవరికి రాలేదు, లేకపోతే ఏ కళాకారుడికి వచ్చింది, లేకపోతే ఈ క్రింది వాళ్ళ పద్మవిభూషణ పొందిన కళాకారుడు ఎవరు, లేకపోతే అతను ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ పేరేటి, ఈ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడు. అదేవిధంగా స్పోర్ట్స్లో తీసుకుంటే ప్రధానంగా అండర్-19 వరల్డ్ కప్ జరిగింది. అండర్-19 వరల్డ్ కప్లోని విజేత భారత్గా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చింది, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరికి వచ్చింది, లేకపోతే ఇటీవల కాలంలో T20 వరల్డ్ కప్ జరిగింది. T20 వరల్డ్ కప్ ఇండియా విజేతగా నిలిచింది. మరి T20 వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్లో 89 పరుగులు అంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరు అడిగాడు? సంజు శాంసన్. ఇలాగా మ్యాక్సిమం 2026 జనవరి నుంచి అండ్ ప్రజెంట్ ఆగస్టు వరకు ఇటువంటి జస్ట్ ఈ మధ్యలో జరిగిన అంశాలు మాత్రమే అడుగుతాడు. లేకపోతే నరేంద్ర మోడీ గారు ఇటీవల ఏ దేశాలు పర్యటించారో ఆ పర్యటించిన దేశాల్లో ఆ దేశాలు ఏ అవార్డులు అనేవి ఆయనకి ఇవ్వడం జరిగింది, ప్రజెంటేషన్ చేయడం జరిగింది, అటువంటి అవార్డుల మీద ప్రశ్నలు అనేవి అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇటీవల ఆస్కర్ అవార్డ్స్ మీద క్వశ్చన్ అడిగాడు నేను ఆర్ఆర్బి గ్రూప్ డిలోని. అదేవిధంగా ప్రాజెక్ట్ జీరో అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అడిగాడు. ప్రాజెక్ట్ జీరో అనేది కేరళ రాష్ట్రం అనేది ప్రవేశపెట్టింది. ఎందుకంటే అవినీతిని పూర్తిగా అవినీతి రహిత కేరళగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ కేరళ ముఖ్యమంత్రి ఎవరంటే సతీష్ చంద్రని ప్రవేశపెట్టడం జరిగింది. లేకపోతే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రధానంగా ప్రభుత్వ స్కీమ్స్ మహిళల కోసం ప్రవేశపెట్టారు. ఆ పథకాలు ఏంటి, ఇటువంటి ప్రశ్నలు అడుగుతాడు. అదేవిధంగా తీసుకుంటే నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే జేఏ ట్యాగులు కావచ్చు. రామ్సర్ సైట్ మీద క్వశ్చన్ అడిగాడు. 100వ రామ్సర్ సైటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని గుర్తించడం జరిగింది. మరి 100వ రామ్సర్ సైట్ ఏది అడిగాడు? జయప్రకాశ్ నారాయణ పక్షుల సంరక్షణ కేంద్రం. ప్రజెంట్ గ్రూప్ డిలో అన్ని ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ మీద, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ మీద క్వశ్చన్ రావడం జరిగింది. ఇలాగా మనం ప్రతిదీ కూడా చర్చిద్దాం. ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. సమ్మిట్స్, బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఇక్కడ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం, ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది నిన్న అడిగాడు. ఇక్కడ ఒక వీడియో 1:20 కరెంట్ అఫైర్స్ పూర్తి స్థాయిలో సమ్మిట్స్ కావచ్చు, పాపులేషన్ కావచ్చు, ఇంటర్నేషనల్ యోగా కావచ్చు, రామ్సర్ సైట్స్ కావచ్చు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కావచ్చు, అన్ని అంశాలపైన ఒక వీడియో చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు యూట్యూబ్లోకి వెళ్తే శ్రీశ్రీ మనకి డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్తే శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ కొట్టగానే డైరెక్ట్గా మనకి వీడియోలు డిస్ప్లే అవుతాయి. అందులో చూడండి. 1:20 కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వీడియో ఫస్ట్ పార్ట్ చెప్పడం జరిగింది. రెండో పార్ట్ అనేది మీకు రేపు ఎల్లుండి మళ్ళీ ఇంటర్నేషనల్ అంశాల మీద విడుదల అవుతుంది. స్పోర్ట్స్ కావచ్చు, రకరకాల అంశాలపైన. సరే, మనం ఈ పేపర్ ఒకసారి చర్చిద్దాం. ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 ఫిబ్రవరిలో జరిగింది సార్. షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ ఏదనేది ఒకసారి పరిశీలించు. షిఫ్ట్ 2లో అడిగిన ప్రశ్న ఏది అనేది ఒకసారి మనం పరిశీలించాలి సార్. ది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ఆర్బి గ్రూప్ డిలోని అడిగిన క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్లో ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనము పరిశీలించాలి. సరే, ఒకసారి మనం చూద్దాం సార్ ఏ విధంగా అడుగుతున్నాడు ఏమనేది.
2026 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రుద్ర అనే పదం వార్తల్లో నిలిచింది. రుద్ర అంటే ఏమిటి అన్నాడు సార్. ఓకే సార్, ది టర్మ్ రుద్ర RUDRA, ది టర్మ్ రుద్ర వాజ్ ఇన్ ద న్యూస్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ద రిపబ్లిక్ డే పారడే 2026. రిపబ్లిక్ డే ఇదేంటి సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి, పారడ్ 2026. వాట్ డస్ రుద్ర రిఫర్ టు అన్నాడు. ది టర్మ్ రుద్ర వాజ్ ఇన్ ద న్యూస్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ద రిపబ్లిక్ డే పారడ్ 2026. వాట్ డస్ రుద్ర రిఫర్ టు అన్నాడు. అంటే 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రుద్ర అనే పదం వార్తలో నిలిచింది. రుద్ర ఏదంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రుద్ర అనేది ప్రధానంగా ఏవైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నాయో ప్రధానంగా ఇది ఒక చిన్న సైనిక కూటమి లాంటిది. ఎందుకంటే ఇటువంటి సైనిక కూటమి అనేది ప్రధానంగా ఏవైతే భద్రతా దళాలు, సైనిక దళాలు ఉన్నాయో వారు చేసే ఒక రకమైన గొప్ప విన్యాసమని మనం చెప్పుకోవాలి రుద్ర అనేది. కాబట్టి ప్రధానంగా ఏవైతే మనకి ఈ భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో ఈ భద్రతా దళాలు చేసే ఒక సైనిక, అతి చిన్నపాటి సైనిక, లేకపోతే ఏదైనా మనం ప్రపంచ దేశాలను తిప్పికొట్టాలంటే ఎటువంటి సైనిక విన్యాసాలు చేయాలి, లేకపోతే ఒక దేశంతో యుద్ధం ఎదుర్కొన్నప్పుడు ఎటువంటి క్షిపణులు విడిచిపెడితే ఎలా విడిచిపెట్టాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎటువంటి వెపన్స్తో మనం యుద్ధం చేయాలనేది దీని యొక్క ప్రధాన కాన్సెప్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. భద్రతా దళాలు అన్నీ కలిపి ఏకమయ్యి చేసే ప్రోగ్రామే ప్రధానంగా తీసుకుంటే రుద్ర. హెలికాప్టర్ సర్వీస్ ద్వారా కూడా చేయొచ్చు దీన్ని. కాబట్టి భద్రతా దళాలు అనగానే ప్రధానంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్మీ, అదేవిధంగా నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. మరి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనగానే ప్రధానంగా భారతదేశానికి 31వ ఆర్మీ చీఫ్ కొత్తగా వచ్చారు. మరి అతని పేరే మీ అందరికీ తెలిసిందే, దిరాజ్ సేద్. దిరాజ్ సేద్ అనే వ్యక్తి రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూ ఆర్మీ చీఫ్ అపాయింటెడ్ బై ఇన్ 2026 దిరాజ్ సేద్. ఇతను 31వ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ప్లేస్లో రావడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇండియన్ నేవీ. నేవీ అంటే December 4th కాబట్టి ప్రజెంట్ ఇండియన్ నేవీ చీఫ్ ఎవరు సార్ అంటే నేవీ ఇంతవరకు దినేష్ కుమార్ త్రిపాఠి ఉండేవాడు. ఆయన ప్లేస్లోని 27th ఇండియన్ నేవీ న్యూ చీఫ్ అనేది రీసెంట్లీ అపాయింటెడ్ బై, కొత్తగా ఒక నేవీ చీఫ్ అనేది రావడం జరిగింది, కృష్ణ స్వామినాథన్. గుర్తుపెట్టుకోవాలి, ది మోస్ట్లీ ఇంపార్టెంట్ రీసెంట్ కృష్ణ స్వామినాథన్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎయిర్ ఫోర్స్. ఏఐఆర్ ఎయిర్ అన్నాం కాబట్టి ఎయిర్ ఫోర్స్ న్యూ చీఫ్ ఎవరు సార్ అంటే ఎయిర్ అమర్, AMAR అమర్. ఇక్కడ AR ఉంది, ఇక్కడ AR ఉంది. అమర్ప్రీత్ సింగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అమర్ప్రీత్ సింగ్ ఎవరంటే ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అంట. October 8 మనం ఎయిర్ ఫోర్స్ డేగా మనం జరుపుకుంటాం. ఆర్మీ డే January 15th జరుపుకుంటాం. నేవీ డే December 4th జరుపుకుంటాం. ప్రజెంట్ ఆర్మీ చీఫ్ ఎవరంటే దిరాజ్ సేద్, ప్రజెంట్ నేవీ చీఫ్ ఎవరంటే కృష్ణ స్వామినాథన్, ప్రజెంట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరంటే అమర్ప్రీత్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అమర్ప్రీత్ సింగ్ ప్లేస్లోని హార్మన్ రాసామనుకోండి సార్, హార్మన్ ప్రీత్ సింగ్ ఎవరు సార్ అంటే ప్రజెంట్ ఇండియాకి హాకీ కెప్టెన్గా ఉన్నారు హార్మన్ ప్రీత్ సింగ్. లేదు సార్, హార్మన్ ప్రీత్ సింగ్ ప్లేస్లో హార్మన్ ప్రీత్ కౌర్ అని రాసావా సార్. హార్మన్ ప్రీత్ కౌర్ ఎవరంటే ప్రజెంట్ భారతదేశానికి ఉమెన్స్ కెప్టెన్, క్రికెట్ ఉమెన్స్ కెప్టెన్, T20 కావచ్చు, లేకపోతే టెస్ట్ మ్యాచ్లు కావచ్చు, ODI కావచ్చు, అన్ని ఫార్మాట్లే కెప్టెన్ ఎవరంటే హార్మన్ ప్రీత్ కౌర్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఇండియన్ మెన్స్ హాకీ కెప్టెన్ ఎవరంటే హార్మన్ ప్రీత్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హార్మన్ ప్రీత్ కౌర్ లేడీ ఉమెన్స్ కెప్టెన్ ఆఫ్ క్రికెట్ ఆల్ ఫార్మాట్స్. హార్మన్ ప్రీత్ సింగ్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ మెన్స్ హాకీ కెప్టెన్. అదేవిధంగా అమర్ప్రీత్ సింగ్ ఎవరు సార్? అమర్ప్రీత్ సింగ్ అంటే ఎయిర్ ఫోర్స్ చీఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి భద్రతా దళాలన్నీ కూడా ఒక చిన్నపాటి సైనిక కూటంగా ఏర్పడ్డాయి. రుద్రాని ప్రోగ్రాన్ని 2026 అంటే 77వ రిపబ్లిక్ డే వేడుకలను గమనించాలి. మరి అలాంటి కార్యక్రమంలో ప్రధానంగా వీళ్ళు ఈ రుద్ర అనేది వార్తల్లోకి వచ్చింది. గత 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రుద్ర అనే పదం వార్తల్లో నిలిచింది. రుద్ర అంటే ఏమిటన్నాడు సార్. ఆప్షన్ 1 ఉపరితలం నుంచి ఉపరితలం ప్రయోగించే క్షిపణ వ్యవస్థ మరియు డ్రోన్ల అనుసంధానం అన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ B ఏంటి ఇచ్చాడు సార్ అంటే అనుసంధానించబడిన ఘటక్ మానవరహిత పోరాట వైమానిక వాహన కార్యక్రమం. ఈజ్ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ C ఏమన్నాడంటే తదుపరి తరం ఎత్తైన తేలికపాటి మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ పోరాట వాహనం అన్నాడు. ఇది కూడా రాంగ్ ఆన్సర్ సార్. రైట్ ఆన్సరు ఆప్షన్ D. ఎందుకంటే ఒకసారి
అబ్జర్వ్ చేయు రైట్ ఆన్సర్ని. భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా మన స్వదేశీ పరిజ్ఞానంతో అనుసంధానించబడిన స్వయం సమృద్ధమైన, చూడండి ఇక్కడ ఆల్ ఆర్మ్, ఇక్కడ చూసుకోండి ఆల్ ఆర్మ్స్ కంబైన్డ్ బి గ్రేట్. ఇది రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఆల్ ఆర్మ్స్ అంటే మొత్తం భద్రతా దళాలు చేసే ఒక చిన్నపాటి సైనిక కూటమి. కాబట్టి రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకో, ఇండియన్ ఫస్ట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ సెల్ఫ్. కాబట్టి ఏవైతే ఈ మొత్తం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ భద్రతా దళాలు ఉన్నాయో అందుకే ఆల్ ఆర్మ్స్ పోరాట బ్రిగేడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా రుద్ర అంటే అర్థం సార్. రుద్ర అంటే ఒక చిన్నపాటి సైనిక కూటమి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రశ్నకి 81వ ప్రశ్నకి ఆన్సర్ ఏదంటే ఆప్షన్ డీగా నువ్వు పరిగణించాలి. కరెంట్ డేటా మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం మొట్టమొదటి పూర్తిగా అనుసంధానించబడిన స్వయం సమృద్ధమైన ఆల్ ఆర్మ్స్ పోరాట బ్రిగేడ్నే రుద్ర అంటారు. నెక్స్ట్ ప్రశ్న గమనించండి, 82వ ప్రశ్న. విచ్ కంట్రీ డిడ్ ఇండియా ఓవర్టేక్ టు బికమ్ ద వరల్డ్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్ అన్నాడు. అంటే ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా మారడానికి భారతదేశం ఏ దేశాన్ని అధిగమించింది? ఇటీవలి కాలంలోని ప్రపంచంలో ఈ రైస్ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ చైనా ఉండేది సార్. చైనాను దాటి ఇండియా అనేది మనకి ముందుకు రావడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే విచ్ కంట్రీ డిడ్ ఇండియా ఓవర్టేక్ టు బికమ్ ద వరల్డ్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్ అన్నాడు. ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా మారడానికి భారతదేశం ఏ దేశాన్ని అధిగమించిందన్నాడు? చైనా అండ్ యుఎస్ అండ్ వియత్నాం అండ్ థాయిలాండ్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ సార్. చైనా అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఈ బియ్యం ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఒకప్పుడు చైనా ఉండేది. ప్రజెంట్ చైనా నెట్టుకుంటూ భారత్ అనేది ముందుకు రావడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. రిమైనింగ్ యుఎస్ రాంగ్ ఆన్సర్, వియత్నాం రాంగ్ ఆన్సర్, థాయిలాండ్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి సార్. ది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 83 క్వశ్చన్. హౌ మెనీ శౌర్య చక్రాస్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఇయర్ 2026 అని ఇవ్వడం జరిగింది సార్. ఒకసారి తెలుగులో పరిశీలించండి. ప్రశ్న అనేది 2026 సంవత్సరానికి భారత ప్రభుత్వం ఎన్ని శౌర్య చక్రాలను ఆమోదించిందని ప్రశ్న ఇచ్చాడు సార్. 2026 సంవత్సరానికి ఆప్షన్ ఏ 3, అదేవిధంగా ఆప్షన్ బి 13, ఆప్షన్ సి 31, ఆప్షన్ డి 131 ఇచ్చాడు సార్. అంటే 2026 సంవత్సరానికి భారత ప్రభుత్వం ఎన్ని శౌర్య చక్రాలను ఆమోదించింది అని అన్నాడు. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ సార్, ఇది ఒక నెంబర్ కాబట్టి 13 అని మనం గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఆన్సర్ 13. మరి రిమైనింగ్ ఆప్షన్లో ఎందుకు ఇచ్చాడని ఒకసారి పరిశీలిస్తే 2026లో భారతదేశంలో ప్రధానంగా ప్రకటించిన పద్మ అవార్డ్స్ ఏంటంటే 131 పద్మ అవార్డ్స్ అనేవి ప్రకటించారు. పద్మ అవార్డ్స్ అనేవి ప్రకటించడం జరిగింది సార్. ఇందులో ప్రధానంగా భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారాల్లో తీసుకుంటే ఒకటోది భారతరత్న, రెండోది పద్మవిభూషణ, రెండోది ఏంటి సార్ అంటే సెకండ్ వన్ ఈజ్ పద్మవిభూషణ్, రెండోది పద్మవిభూషణ్, మూడోది పద్మభూషణ్, థర్డ్ వన్ ఏంటి సార్ అంటే పద్మభూషణ్, థర్డ్ వన్ ఈజ్ పద్మభూషణ్, ఫోర్త్ వన్ ఏంటి సార్ అంటే పద్మశ్రీ. ఇవి భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారాలు. భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారం, రెండవ అత్యున్నతమైన పౌర పురస్కారం, మూడవ అత్యున్నతమైన పౌర పురస్కారం, నాలుగవది. అయితే 2026లో భారతరత్న అనేది ఎవరికీ ఇవ్వలేదు. మరి మిగతావి ఇచ్చారు. ఓవరాల్గా 131 మందికి ప్రకటించారు. ఈ 131ని ఏం చేయాలి సార్ అంటే 1+3+1 కలపండి సార్ అనే నెంబర్ని కలిపితే కంప్లీట్గా 5 వస్తుంది. అంటే పద్మవిభూషణ 5గురికి ఇచ్చారు. రీసెంట్ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో 2-3 క్వశ్చన్లు వచ్చాయి. 5గురు పేర్లు తెలుసుకోవాలి. సపరేట్ వీడియో రేపు చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ పరంగా. అందులో చూస్తే అర్థమైపోతుంది. కోడింగ్లో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వన్ పద్మభూషణ్ అన్నాం కాబట్టి ఎంతమందికి ఇచ్చారంటే ఈ 131లో చివరి నెంబర్ డిలీట్ చేస్తే రిమైనింగే 13 ఇచ్చారు పద్మభూషణ్. థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. మరి పద్మశ్రీ అనేది 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఎంతమందికి ఇచ్చారంటే ఈ 131ని ఒకటి ముందుకు తీసుకొస్తే 113 అవుద్ది. ఎందుకంటే 131లో చివరి డిజిట్ అనేది ముందుకు వచ్చిందంటే 113 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా నువ్వు కలిపితే ఇది 3
6, 6 ఉన్న 5 జనరల్ తీసుకుంటే 11, అదేవిధంగా 1 + 1 + 1 = 3, అదే మిగిలిందే 1 అంటే 131. ఇది సార్ గుర్తుపెట్టుకు. 2026లో పద్మ విభూషణ్ ఎంతమందికి ఇచ్చారు, పద్మభూషణ్ ఎంతమందికి ఇచ్చారు, పద్మశ్రీ. అయితే ఇక్కడ 131 అనేది ఓవరాల్గా పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. మిగతావన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. కాబట్టి ఇక్కడ దీనికి ఆప్షన్ డీకి మనం లింకప్ చెప్పుకుంటే 2026లోని భారత ప్రభుత్వం పద్మ అవార్డ్స్ని ఎంతమందికి ప్రకటించిందంటే 131 మందికి. అందులో పద్మ విభూషణ్ ఎంతమందికి, పద్మశ్రీ ఎంతమంది, పద్మభూషణ్ ఎంతమంది, పద్మ విభూషణ, పద్మభూషణ, పద్మశ్రీ. ఈ విధంగా లింకప్ తెలుసుకోవాలి ఇచ్చిన నెంబర్లకి. కాబట్టి వచ్చి శౌర్య చక్ర అన్నాడు. ఈ శౌర్య చక్రాలను ఎన్ని శౌర్య చక్రాలను ఆమోదించిందంటే భారత ప్రభుత్వం 13 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకోండి సార్, 84 క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్, ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్. చాలా చూసుకోండి. మాఘమేళ, ఏ మేళ అంటే మాఘ. ఈ మాఘమేళ 2026 ప్రయోగరాజులోని ఏ సమయంలో ఏటా నిర్వహిస్తారు? సార్ ప్రయోగరాజ్ అనేది జనరల్గా పాత పేరే అలహాబాద్ అనే పాత పేరు, కొత్త పేరే ప్రయోగరాజ్. అలహాబాద్ని సిటీ ఆఫ్ గాడ్ అంటారు, సిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అంటారు. భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం కూడా దీనికి సమీపంగా గుండా వెళ్తుంది, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. అదేవిధంగా అలహాబాద్ వద్ద కుంభమేళ ఫెస్టివల్ నిర్వహిస్తారు. గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి కాబట్టి ఇటీవల కాలంలో కుంభమేళ ఫెస్టివల్ కూడా నిర్వహించారు, మనం గుర్తుపెట్టుకోవాలి. అది ప్రయోగరాజు. ఇటువంటి అలహాబాద్కి న్యూ నేమే ప్రయోగరాజుగా మనం పరిశీలించాలి. ది మోస్ట్లీ అలహాబాద్ అనేది బిసైడ్ గంగా నది ఒడ్డున ఉంది. కాబట్టి ఈ మాఘమాల 2026 ఈజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్ ఇన్ ప్రయోగరాజ్ డ్రోయింగ్ విచ్ పీరియడ్ అన్నాడు సార్. అంటే జనరల్గా ఈ మాఘమేళ 2026 ప్రయోగరాజులో ఏ సమయంలో ఏటా నిర్వహిస్తారంటే మహాశివరాత్రిని గుర్తుపెట్టుకోవాలి. అంటే మహాశివరాత్రి అనేది ఎక్కడ కనిపిస్తుంది సార్? ఇక్కడ మకర సంక్రాంతి అనేది రాంగ్ ఆన్సరు, కార్తీక పౌర్ణమి అనేది రాంగ్ ఆన్సరు, అదేవిధంగా ఛత్ పూజ అనేది రాంగ్ ఆన్సర్. మనకు మహాశివరాత్రి వరకు నిర్వహిస్తారు. అంటే ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి సార్. ఎక్కడి నుంచి అంటే గుర్తుపెట్టుకో, పౌష్ పూర్ణిమ టు మహాశివరాత్రి. ది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ సార్, గుర్తుపెట్టుకో. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 84. ఎక్కడి నుంచి? పౌష్ పూర్ణిమ నుంచి మహాశివరాత్రి వరకు నిర్వహించేదే మాఘ మేళ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా నిర్వహిస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్లీ అలహాబాద్ నేమ్ని మార్చారు ప్రయోగరాజ్గా. రీసెంట్లీ మనకు అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని ఏదంటే పాత రాజధాని పోర్ట్ బ్లేరు, కొత్త రాజధాని శ్రీ విజయపురం, అది కూడా మార్చడం జరిగింది, మనం గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి. 85. ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ విచ్ పద్మ అవార్డు ఇన్ 26? విత్ విచ్ పద్మ అవార్డు ఇన్ 26? భారత క్రికెటర్ రోహిత్ శర్మకు 2026లో ఏ పద్మ అవార్డు లభించింది అన్నాడు. ఏ పద్మ అవార్డు అంటే పద్మ అవార్డులు ఎన్నో ఉన్నాయి? పద్మ విభూషణ, పద్మభూషణ, పద్మశ్రీ అని అడిగాడు సార్. భారత క్రికెటర్ రోహిత్ శర్మకు 2026లో ఏ పద్మ అవార్డు లభించింది అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 1 పద్మ విభూషణ్, తర్వాత ఆప్షన్ బి పద్మభూషణ్, పద్మశ్రీ, అర్జున అవార్డు. యాక్చువల్గా భారతదేశానికి ఒకప్పుడు క్యాప్టెన్గా ఉన్న వ్యక్తి అయినా మనకు తెలిసిందే రోహిత్ శర్మ అనగానే మన T20 వరల్డ్ కప్ కూడా 2024 తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే రోహిత్ శర్మ గారు. మరి ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ కూడా ఇతను తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఈ రోహిత్ శర్మకి 2026లోని భారత రాష్ట్రపతి చేతుల మీదకి ఈ అవార్డు పద్మశ్రీ, భారతదేశంలో అత్యున్నతమైన 4వ పౌర పురస్కారం ఏదంటే ఈ పద్మశ్రీ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది రోహిత్ శర్మకు. మళ్ళీ ఒక మహిళా క్రికెటర్ భారతదేశానికి ఒక క్యాప్టెన్గా ఉన్నారు, హార్మన్ ప్రీత్ కౌర్. చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే చెప్పాను నేను. హార్మన్ ప్రీత్ కౌర్, ఈవిడికి కూడా సేమ్ పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. రోహిత్ శర్మతో పాటు హార్మన్ ప్రీత్ కౌర్కి కూడా ఏ అవార్డు వచ్చిందంటే పద్మశ్రీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ 2026 ఆర్ఆర్బీ గ్రూప్ డీలో ఖచ్చితంగా అవార్డుల మీద అడుగుతాను ప్రశ్న. ఎస్పెషల్లీ ఎక్కువగా అడిగింది పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ, మూడింటి మీద గుర్తు మనం చూసుకోవాలి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న 86 పరిశీలించండి సార్. who were invited as the chief guests for the Republic Day Parade 2026. Parade 2026 2026 చూసుకోండి సార్. who were invited as the chief guests for the Republic Day Parade 2026 అన్నాడు.
2026 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎవరు ఆహ్వానించారు అన్నాడు. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చారు, ఎవరిని ఆహ్వానించారంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పవచ్చు. ఎవరు సార్ అంటే ఆంటోనియా కోస్టా అండ్ ఉర్సల్ అనే ఒక వ్యక్తి రావడం జరిగింది. చూసుకోండి ఎవరెవరు వచ్చారంటే ఉర్సల్ వాన్ డెర్ లేయన్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే డైరెక్ట్ ఆన్సరు ఆప్షన్ బి. మీకు అన్నీ కూడా వివరిస్తాను చూడు. ఇక్కడ ఎవరెవరు వచ్చారంటే పోర్చుగల్ దేశానికి చెందిన ఆంటోనియా కోస్టా, అదేవిధంగా తీసుకుంటే ఉర్సల్ వాన్ డెర్, వీళ్ళు 2026 భారతదేశానికి రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి సార్, ఆంటోనియా కోస్టా అండ్ ఉర్సల్ వాన్ డెర్ లేయాన్ వీళ్ళు. అయితే 2026లో జరిగింది 77వ రిపబ్లిక్ డే వేడుకలని మనం గమనించాలి. దానికి ముందు జరిగింది 76వ రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. మరి దానికి ముఖ్య అతిథిగా 2025లో ఎవరు వచ్చారు, లాస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డికి అడిగారు. మరి ఆయన ఎవరంటే ప్రజెంట్ ఇండోనేషియాకు చెందిన అధ్యక్షుడు ఇతనే సార్. 2025లోని భారత రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చారు. అతని పేరే ప్రభావో సుబియాంటో. ప్రజెంట్ ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు అడిగినే ప్రభావో సుబియాంటో పెట్టాలి సార్. ది మోస్ట్లీ ఇంపార్టెంట్. 2025 భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది బిఫోర్ ఇయర్. ప్రజెంట్ అయితే ఆంటోనియా కోస్టా, ఉర్సల్, అదే విధంగా తీసుకుంటే వాన్ డెర్ లేయర్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మిగతా వాళ్ళు ఏమి ఆప్షన్ ఏమి ఇచ్చాడు సార్, ఇమాన్యుయల్ మ్యాక్రాన్, జార్జియో మెలోని. ఇది రాంగ్ ఆన్సర్. ఎవరు సార్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్? రాంగ్ ఆన్సర్ సార్, ఏ బి రైట్ ఆన్సర్. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రజెంట్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్. గుర్తుపెట్టుకోండి సార్, ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఎవరంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్. మరి జార్జియో మెలోని ఎవరంటే ప్రజెంట్ ఇటలీ ప్రధాని. ఇటలీకి మహిళా ప్రధాని ఎన్నికైన ఫస్ట్ పర్సన్ కాబట్టి జార్జియో మెలోని అని కానీ గుర్తు రావాలి. ఎవరు సారి జార్జియో మెలోని అంటే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ జార్జియో మెలోని. ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరంటే ప్రభావో సుబియాంటో గుర్తుపెట్టుకోవాలి. బిఫోర్ ఇయర్ అంటే లాస్ట్ 2025 ఇతను మన భారతదేశానికి రావడం జరిగింది. అసలు గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి 1950 జనవరి 26న మొట్టమొదటిసారి జరిగాయి. మరి అప్పుడు ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరు సార్ అంటే ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో రావడం జరిగింది. ఫస్ట్ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి ఎవరంటే సుకర్నో. అదేవిధంగా 2025లో మళ్ళీ ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చాడు ప్రభావో సుబియాంటో. ప్రజెంట్ 2026 అడిగిన ప్రశ్నకి ఆన్సర్ బిలో ఉంది. ఆంటోనియా కోస్టా మరియు ఉర్సల్ వాన్ డెర్ లేయాన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ది మోస్ట్లీ ఇంపార్టెంట్ లింక్ 4 ఆప్షన్లు కూడా తెలిస్తే మనం ఏ బిట్ అని పెట్టగలం. నెక్స్ట్ మనం పరిశీలిస్తే దీని తర్వాత సార్ 87 ప్రశ్న ఒకసారి గమనించండి. ఐక్యరాజ్య సమితి 2026వ సంవత్సరాన్ని దేనిగా ప్రకటించింది? వాట్ యాజ్ ద యునైటెడ్ నేషన్ డిక్లర్డ్ ద ఇయర్ 2026 యాజ్ అన్నాడు. వాట్ యాజ్ ద యునైటెడ్ నేషన్ డిక్లర్డ్ ద ఇయర్ 2026 యాజ్ అన్నాడు. ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరాన్ని దేనిగా ప్రకటించింది? చిన్న కోడ్ చెప్తాను ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్. మెగాస్టార్ చిరంజీవి చిరు ఒంటిపై ఎడారివాడ దేని పిలుస్తామంటే చిరు దేనిపైన ఉన్నాడంటే ఒంటి, ఎడారివాడ. ఈ ఒంటిపై ఒంటిపై హిమాలయాలలో చిరు ఒంటిపై హిమాలయాలలో ఎక్కడ ఉన్నాడు చిరంజీవి? ఒంటిపైన కూర్చోడు. చిరు ఒంటిపై హిమాలయాలలో పచ్చడి తింటూ ఒంటి మీద కూర్చున్నమ్మ పచ్చడి తింటూ స్థిరంగా కూర్చున్నారు. ఎలా కూర్చున్నారంటే స్థిరంగా కూర్చున్నారు. ఇది కోడ్ సార్. దీన్ని బట్టి మనం అన్నీ చెప్పుకెళ్ళిపోవచ్చు. స్థిరంగా కూర్చున్నారు, గుర్తుపెట్టుకో, స్థిరంగా కూర్చున్నారు. ఇది మనకి కోడ్. ఎవరో మెగాస్టార్ చిరంజీవి గారు చిరు ఒంటిపై హిమాలయాలలోని పచ్చడి తింటూ స్థిరంగా కూర్చున్నారు. ఇక్కడ మన 2023ను గుర్తుపెట్టుకోవాలి. ఇది 2024 అమ్మ, ఇది 2025 అమ్మ, ఇది 2026, ఇది 2027 సార్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అడిగింది ఏంటి సార్ అంటే ఐక్యరాజ్య సమితి 2027ని దేనిగా ప్రకటించింది అన్నాడు. ఒకసారి ఇవన్నీ చూడు బ్యాక్గ్రౌండ్ మొత్తం. 2023ను ఐక్యరాజ్య సమితి మిల్లెట్స్ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. 2024ను ఐక్యరాజ్య సమితి ఒంటిల సంవత్సరంగా ప్రకటించింది. క్యామిల్స్ అంటాం, ఒంటిల సంవత్సరం. 2025న ఐక్యరాజ్య సమితి హిమనీనాదాలు లేదా యమనీ నదులు అంటాము, మరి హిమనీనాదాల సంవత్సరంగా ప్రకటించింది. 2026న ఐక్యరాజ్య సమితి పచ్చడి అంటే పచ్చక బయళ్ళు ఇంగ్లీష్లోని
రేంజ్ ల్యాండ్స్ అంటారు సార్. ఏమంటారంటే రేంజ్ ల్యాండ్స్ అంటాము. 2026ని రేంజ్ ల్యాండ్స్గా గుర్తించి ఒకసారి ఆప్షన్లో ఎక్కడో చూసుకోండి. రేంజ్ ల్యాండ్స్ అనే పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. గడ్డి భూములు మరియు చూసుకోవాలి. పచ్చిక బయళ్ళు అంటే యురేషియాలో స్టెప్పీలు, ఉత్తర అమెరికాలో ప్రేరీలు, దక్షిణ అమెరికాలో పంపాలు, దక్షిణాఫ్రికాలో వెల్డులు, ఆస్ట్రేలియాలో డౌన్లీవ్ గడ్డి భూములు. ఇటువంటి రేంజ్ ల్యాండ్స్ అంటే ప్రధానంగా గడ్డి భూములు మరియు పశువుల పెంపకదారుల కోసం అంతర్జాతీయ సంవత్సరంగా గుర్తించడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అదేవిధంగా 2027 ఎలా గుర్తించారంటే సుస్థిర సంవత్సరంగా గుర్తించింది, గుర్తుపెట్టుకోవాలి. సుస్థిర అభివృద్ధి సంవత్సరం గుర్తించింది. స్థిర అంటే ప్రధానంగా స్థిరంగా అంటే సుస్థిర. ఈ సుస్థిర స్థితిస్థాపకత లేదా అభివృద్ధి స్థితి స్థాపక సంవత్సరంగా గుర్తించింది. ఇలా చదవాలి సార్. ఇది కోడ్ గుర్తుపెట్టుకోండి. చెరువు ఒంటిపై హిమాలయాలలో పచ్చడి తింటూ స్థిరంగా కూర్చున్నారు. ఓకే, ఆప్షన్ డి రైట్ ఆన్సర్. 84 మిగతావన్నీ కూడా రాంగ్ ఆన్సర్. ఎలిమినేట్ చేసుకుని ఈజీగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి. 88 2026-2031 కోసం 16వ ఆర్థిక సంఘం నివేదికను 2026 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. భారతదేశ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ది రిపోర్ట్ ఆఫ్ ది 16th ఫైనాన్షియల్ కమిషన్ ఫర్ 2026-2031 was tabled in the parliament on 1st February 2026. Who is the చైర్పర్సన్ ఆఫ్ ద 16th ఫైనాన్షియల్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నాడు సార్. అంటే భారతదేశానికి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారియా. డైరెక్ట్గా మనం పెట్టచ్చు. రిత్విక్, రంజనం పాండే ఇస్ రాంగ్ ఆన్సర్. అజయ్ నారాయణ రాంగ్ ఆన్సర్. మనోజ్ పాండే రాంగ్ ఆన్సర్. ఎక్కడైతే అరవింద్ పనగారియా ఉందో అతనే 16th ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి కేసీ నియోగి అనే వ్యక్తి మొదటి ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్ ఆఫ్ ఇండియా. రిమైనింగ్ కావాలంటే చిన్న కోడ్ చెప్తాను చూడండి సార్. రవి వైన్సిక పద అనేది కోడ్. అంటే ఇక్కడ 16వ వ్యక్తి ఎవరు? అదేవిధంగా తీసుకుంటే 15th 15, అదేవిధంగా 14, అదేవిధంగా 13, అదేవిధంగా 12, 13, 14, 15, 16. ఫస్ట్ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు సార్? కేసీ నియోగి. రెండో వ్యక్తి కే సంతానం. కాబట్టి రంగరాజన్ ఇతను భారతదేశానికి 12వ ఆర్థిక సంఘం చైర్మన్. తర్వాత విజయ కేల్కర్ ఇతను భారతదేశానికి 13వ ఆర్థిక సంఘం చైర్మన్. తర్వాత వై వేణుగోపాల్ రెడ్డి ఇతను భారతదేశానికి 14వ ఆర్థిక సంఘం చైర్మన్. తర్వాత వ్యక్తి ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్ ఇతను భారతదేశానికి 15వ ఆర్థిక సంఘం చైర్మన్. పద అంటే పనగారియా. ఏ పనగారియా? అరవింద్ పనగారియా ఇతను భారతదేశానికి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అని నువ్వు గమనించాలి. ఇదే అడిగాడు సార్ ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రశ్నలో. జాగ్రత్త లింకప్స్ అని మనకు తెలియాలి. వెరీ ఇంపార్టెంట్. ఆర్థిక సంఘం అనగానే ఆర్టికల్ 280 గుర్తు రావాలి. అదేవిధంగా తీసుకుంటే ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్ ఆర్థిక సంఘం గురించి ఎప్పుడు మాట్లాడిన ఆర్టికల్ 80 గుర్తు రావాలి. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఆర్థిక సంఘాన్ని 1951 ఏర్పాటు చేయడం జరిగిందని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. 1951. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి పరిశీలించండి. హూ వాజ్ ద నేమ్డ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇన్ ద ఐసీసీ అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2026? ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరికి లభించింది? డైరెక్ట్ క్వశ్చన్ సార్. వైభవ్ సూర్యవంశీ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మిగతాది కాలేబ్ పాల్కినర్ తప్పు, అరోన్ తప్పు, అదేవిధంగా అభిజ్ఞాన్ కుందు తప్పు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ అనేది విన్నర్ ఎవరంటే ఇండియా. గుర్తుపెట్టుకోవాలి. విజేతగా నిలిచారు, ఇండియా నిలిచారు. ఫైనల్ మ్యాచ్లో చిత్తుగా ఓడిపోయిన జట్టు రన్నరప్ ఎవరంటే ఇంగ్లాండ్ పైన మనం గెలడం జరిగింది సార్. గుర్తుపెట్టుకోవాలి. అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ అనేది విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. ఒక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటే కాదు సార్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రెండు వైభవ్ సూర్యవంశీకి వచ్చాయి. ఎందుకంటే 80 బంతులకు 175 రన్స్ కొట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఆడాడు సార్ వైభవ్ సూర్యవంశీ. గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రశ్న గమనించండి సార్. 90 గ్రామీ లైఫ్ టైమ్
అచీవ్మెంట్ అవార్డు పొందిన మొదటి ఆఫ్రికన్ కళాకారుడు ఎవరన్నాడు? హూ బికమ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ ఆర్టిస్ట్ టు రిసీవ్ ద గ్రామీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు? డైరెక్ట్ చూసుకోండి సార్, బర్నా బాయ్ అండ్ టైలా అండ్ ఫెలా కుటి. అదేవిధంగా డేవిడ్ ఇచ్చాడు. బెర్నా అనేది రాంగ్ ఆన్సర్, టైలా రాంగ్ ఆన్సర్, డేవిడ్ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏదంటే గుర్తుపెట్టుకోండి సార్, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 90 ప్రశ్నకి ఫెలా కుటి. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి సార్. 91 కేంద్ర బడ్జెట్ 2026-27 సమర్పణ సమయంలో భారత విస్తార్ అనే పదం వెలుగులోకి వచ్చింది. కింది వాటిలో దేనికి సంబంధించింది అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ది టర్మ్ ఆఫ్ భారత విస్తార్ వాజ్, గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు సార్ అంటే 2026-27 కేంద్ర బడ్జెట్ సమర్పణ సమయంలో భారత విస్తార్. ఈ భారత విస్తార్ అనే పదం వెలుగులోకి వచ్చింది దేనికోసం అంటే ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి చెప్తుంది సార్. ఇది మనకి ఏఐ గురించి చెప్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏఐ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు? మిలిటరీ అన్నాడు ఇక్కడ, సైనిక తప్ప ఆన్సర్. అదేవిధంగా తీసుకుంటే విద్యార్థుల కోసం అన్నాడు ఇక్కడ, విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం స్కాలర్షిప్ పథకం అన్నాడు, ఆ శుద్ధ తప్పిది. నెక్స్ట్ వన్ తీసుకుంటే మల్టీ, కాబట్టి చూడండి ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ ఫర్ ఫార్మర్స్ అన్నాడు, అంటే రైతుల కోసం బహుభాష మల్టీ లాంగ్వేజల్ ఏఐ ఆధారిత. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి. భారత విస్తారణ పదం దేని గురించి చెప్తుందంటే రైతుల కోసము మరియు బహుభాష ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఫర్ ఫార్మర్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శ్రామికులు అనే పదం కూడా తప్పు, విద్యార్థులు తప్పు, సైనికులు తప్పు. ఇక్కడ రైట్ ఆన్సర్ రైతులు అండ్ ఏఐ అనే పదం గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ ఈజీ ట్రేస్ అవుట్ చేయొచ్చు. లాస్ట్ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో వచ్చిన క్వశ్చన్ రైతుల కోసము బహుభాష ఏఐ ఆధారిత వేదిక. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి సార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఇండియన్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 థీమ్ ఏమిటి అన్నాడు సార్. వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది ఇండియన్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026? కాబట్టి ఇనాగ్రేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నరేంద్ర మోడీజీ అన్నాడు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ యొక్క థీమ్ అడిగాడు. మరి థీమ్ అనేది సర్వజన హితియ, సర్వజన సుఖియ, సర్వజన హితియ, సర్వజన సుఖియ. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మరి వసుదైక కుటుంబంతి తప్ప ఆన్సర్. ఎందుకు సార్ అంటే మనకి 2023లోని భారతదేశంలో G20 ఒకే ఒక సమావేశం జరిగింది. ఆ G20 యొక్క ప్రధాన ఉద్దేశమే వసుదైక కుటుంబం అంటాం, అంటే వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే దాని యొక్క స్లోగను. దాన్నే వసుదైక కుటుంబం అంటారు సార్. డిజిటల్ ఇండియా మీ అందరికీ తెలిసిందే, సబ్కే సాత్ సబ్కే వికాస్, భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, భారతదేశాన్ని అభివృద్ధి బాటలు నడపాలని దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ వన్ పరిశీలిస్తే 93 క్వశ్చన్ సార్. మార్చి 2026లో 14 కోట్ల బహుళ ప్రయోజన ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండోర్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందంట, అది సిటీ అది. కానీ 2026లోని మార్చిన 14 కోట్లతో బహుళ ప్రయోజన ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంటే జనరల్ తీసుకుంటే మనకి ఖేలో ఇండియా గేమ్స్ జరుగుతాయి, దానికోసం ఈ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఎక్కడ శంకుస్థాపన చేశారు? వాజ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ 14 crore మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ అడిగాడు సార్? ఇన్ మార్చ్ 2026 అన్నాడు. ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రంలో. డైరెక్ట్ ఆన్సర్ సార్. ఈ మూడు అన్ని కర్ణాటకలో ఉన్న ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి మాండియాలోని, ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలో మాండియాలోని దీన్ని స్థాపించారు. మైసూర్ అనేది మీకు తెలిసిందే, దసరా అద్భుతంగా జరుపుకుంటారు కర్ణాటకలోని. బెల్గాం అంటే 1924లో ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించారు, అదే బెల్గావి, లేదంటే బెల్గాం అంటారు, ఏదైనా పర్లేదు, బెల్గావి లేదా బెల్గాం అంటారు. 1924 ఐఎన్సీ సమావేశానికి గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక ఐఎన్సీ సమావేశం ఇదే. తర్వాత హుబిల్లీ అనేది చిన్న ప్రదేశం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. 93 క్వశ్చన్ పరిశీలించాలి. నెక్స్ట్ పరిశీలిస్తే ఆర్కిటిక్ ప్రాంతంలో నిరోధకత మరియు అంతర కార్యాచరణను బలోపేతం చేయడానికి 2026 మార్చి 9న ప్రారంభించిన ది వార్షిక నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సైనిక వ్యాయామం ఏది అన్నాడు? ఆర్కిటిక్ ప్రాంతంలో నిరోధక మరియు అంతర కార్యాచరణ బలోపేతం చేయడానికి 2026 మార్చి 9న ప్రారంభించిన ద్వివార్షిక NATO నాటో సైనిక వ్యాయామం ఏది అన్నాడు? ఆప్షన్ 1 చూడండి సార్, డిఫెండర్ యూరప్,
కోల్డ్ రెస్పాన్స్, ఆర్కిటిక్ ఛాలెంజు, అదేవిధంగా అదేవిధంగా తీసుకుంటే ట్రైడెంట్ జంక్షర్స్ అన్నాడు. ఇది రైట్ ఆన్సర్ ఏదంటే ఎక్కడైతే కోల్డ్ ఉందో ఈ కోల్డ్ రెస్పాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఆర్కిటిక్ అంటే ఒక రకమైన మంచు ప్రదేశము కాబట్టి దాన్ని బట్టి నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి. కోల్డ్ అనే పదాన్ని బట్టి కూడా ఆప్షన్ మనం చేయొచ్చు. ఇక్కడ ఆర్కిటిక్ ఛాలెంజ్ అనేది రాంగ్ ఆన్సర్, మిగతావి రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ అంతర్కార్యాచరణ బలోపేతం చేయడానికి ఆ నాటో సైనిక వ్యాయామం అనేది ఎక్కడ జరిగిందంటే కోల్డ్, ఎక్కడైతే కోల్డ్ రెస్పాన్స్ ఉందో అదే ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ప్రజెంట్ ఈ నాటో అనగానే నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయి అడిగాడు సార్, 32 దేశాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్ బ్రసెల్స్లో ఉంది. 1949లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే నాటో ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే మార్క్ రొట్టెన్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కోడ్ హెడ్ సార్ అంటే పీస్ అంటే ఫిన్లాండు, అదేవిధంగా స్వీడన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నాటోలో 31వ కంట్రీ ఏదంటే ఫిన్లాండు, నాటోలో 32వ చివరి కంట్రీ ఏదంటే స్వీడన్ చేరిందని మనం గమనించాలి. 32 కంట్రీస్ ఉన్నాయి నాటోలో, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ది బిగ్గెస్ట్ మిలిటరీ గ్రూప్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి నాటో. నెక్స్ట్ వన్ 94 బి ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ 95. మార్చి 2026 అండి. 2026 నుండి ఆకాశవాణి ప్రసారం చేస్తున్న జాతీయ గీతం వందే మాతరం యొక్క పూర్తి 6 చరణాలు వెర్షన్ సవరించి వ్యవధి ఎంత అన్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ది March 26, 2026 వాట్ ఈజ్ ద రిసీవ్డ్ డ్రాయింగ్ ఆఫ్ ది ఫుల్ 6 సార్. అంటే ఇక్కడ ఏ వెర్షన్ ఆఫ్ ది నేషనల్ సాంగ్ వందే మాతరం బీయింగ్ బ్రాడ్కాస్ట్ బై ఆకాశవాణి అన్నాడు సార్. గుర్తుపెట్టుకో, మార్చి 26, 2026 నుండి ఆకాశవాణి ప్రసారం చేస్తున్న జాతీయ గీతం వందే మాతరం యొక్క పూర్తి 6 చరణాల వెర్షన్ సవరించిన వ్యవధి ఎంత అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 10 సెకండ్లు. అంటే ఇక్కడ 3 minutes 10 సెకండ్లు, 3 నిమిషాల 10 సెకండ్లు అనేది రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వందే మాతరం అనేది ప్రధానంగా వన్ ఆఫ్ ది ఇక్కడ ఏమన్నాడు, నేషనల్ సాంగ్ అన్నాడు. నేషనల్ సాంగ్ వందే మాతరం. చూడండి, ఇక్కడ జాతీయ గీతము, జాతీయ గేయము. ఇక్కడ తెలుగు వెర్షన్లో తప్పు పడింది, హిందీ వెర్షన్లో, ఇంగ్లీష్ వెర్షన్లో మనం చూసుకోవాలి. ఎందుకంటే జాతీయ గీతము, జాతీయ గేయము. జాతీయ గీతం ఏదంటే జనగణమన, జాతీయ గేయం ఏంటంటే వందే మాతరం. వాడు ఏం చెప్పాడు ఇక్కడ, అందుకే ఇంగ్లీష్ వెర్షన్ ఒకసారి చూడండి సార్. నేషనల్ సాంగ్ వందే మాతరం బీయింగ్ బ్రాడ్కాస్ట్ బై ఆకాశవాణి 3 నిమిషాల 10 సెకండ్లలో 6 చరణాల వెర్షన్ను సవరించి వ్యవధి ఎంత. ఇక్కడ తెలుగు వెర్షన్ కంటే ఇంగ్లీష్ వెర్షన్ ఫాలో అవడం మంచిది. నేషనల్ సాంగ్ వందే మాతరం బీయింగ్ బ్రాడ్కాస్ట్ బై ఆకాశవాణి. ప్రశ్నలో చూసుకుంటే ఈ ఆకాశవాణిలో ఈ 6 చరణాల వెర్షన్ను సవరించి వ్యవధి అంటే 3 నిమిషాల 10 సెకండ్లను పాడారని ఇవ్వడం జరిగింది. షిఫ్ట్ 2లో గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న 95 ప్రశ్న. ఇంగ్లీష్ వెర్షన్లో చూడండి, ఇంగ్లీష్ వెర్షన్లో చూస్తే 95కి ఆన్సర్ ఏదంటే 4, 3 minutes 10 seconds. గుర్తుపెట్టి నేషనల్ సాంగ్ వందే మాతరం బీయింగ్ బ్రాడ్కాస్ట్ బై ఆకాశవాణి చూసుకోవాలి. ప్రధానం తీసుకుంటే 6 అంటే 6 చరణాల వెర్షన్ను సవరించే వ్యవధి అడిగాడు. గుర్తుపెట్టుకోండి. జాతీయ గీతము, కొన్ని తెలుగు వెర్షన్లో మిస్టేక్ పడుతున్నాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది హోస్ట్ సిటీస్ ఫర్ ది ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026. 96 చూడండి. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ కింది వాటిలో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026కి ఆతిథ్యం ఇచ్చే నగరాల్లో ఏది కాదు అన్నాడు. అసలు ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఎక్కడ సార్ జరిగాయి అంటే ఛత్తీస్గఢ్ సార్. ఛత్తీస్గఢ్లో ఒక 3 నగరాల్లో నిర్వహించారు. ఆ 3 నగరాలు ఏమంటే ఒకటోది రాయ్పూరు, రెండోది తీసుకుంటే జగల్దపూరు, మూడోది సర్గోజా. అంటే మనకు కావాల్సింది ఏంటంటే అడిగింది ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026లో ఆతిథ్యం ఇచ్చే నగరాల్లో ఏది లేదన్నాడు. రైట్ ఆన్సర్ బిలాస్పూర్. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఎక్కడ ఉందంటే బిలాస్పూర్లో ఉంది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. గట్ రాంగ్. ఈ 3 నగరాల్లోని నిర్వహించారు. రాంగ్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. నాట్ వన్ ఆఫ్ ది హోస్ట్ సిటీ ఫర్ ది ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అన్నాడు. ఫాలోయింగ్ ఈజ్ నాట్. రాంగ్ ఆన్సర్ ఆప్షన్ డి. నగరము ఏది కాదన్నాడు. నగరాల్లో ఏది కాదని బిలాస్పూర్.
ఇన్నది 96కి డి. నెక్స్ట్ వన్ 97 గుర్తుపెట్టుకోండి. 2026 పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ గవర్నర్ పదవి నుండి మహారాష్ట్ర గవర్నర్గా ఎవరు బదిలీ అయ్యారు? ఫాలోయింగ్ ద 2026. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి 2026లో విచ్ ఇండివిజువల్ హ్యాస్ బీన్ మూవ్డ్ ఫ్రమ్ ద గవర్నర్షిప్ ఆఫ్ తెలంగాణ టు బికమ్ ద గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర. అంటే ఇక్కడ తెలంగాణ గవర్నర్ పదవి నుండి మహారాష్ట్ర గవర్నర్గా ఎవరు బదిలీ అయ్యారు? తెలంగాణ గవర్నర్ నుంచి తెలంగాణ గవర్నర్గా ఉన్న జిష్ణు దేవ్ వర్మ అనే వ్యక్తి ఉండేవాళ్ళు. ఎవరు ఉండేవాళ్ళు అంటే ఇతను తెలంగాణ గవర్నర్గా ఉన్న వ్యక్తి ఎవరంటే జిష్ణు దేవ్ వర్మ. ఇతను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండి. ఇతను డైరెక్ట్గా మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. తెలంగాణ గవర్నర్ పదవి నుంచి మహారాష్ట్ర గవర్నర్ ఎవరు బదిలీ అయ్యారంటే ఆప్షన్ సిలో ఉంది, జిష్ణు దేవ్ వర్మ అని గుర్తుపెట్టుకోవాలి. మరి మిగతా సంగతి ఏంటి సార్ అంటావు? శివప్రతాప్ శుక్లా ఎవరు సార్ అడుగుతావు? ప్రజెంట్ తెలంగాణ గవర్నరు. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ ఎవరంటే ప్రస్తుత తెలంగాణ టీజీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రస్తుత తెలంగాణ గవర్నర్ ఎవరంటే శివప్రతాప్ శుక్లా. మరి నందకిషోర్ యాదవ్ ఇచ్చారు. ఇతను ఎవరు సార్ అంటే నందా ఉంది కాబట్టి నాగాలాండ్. ప్రస్తుత నాగాలాండ్ గవర్నర్ ఎవరంటే నందకిషోర్ యాదవ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆప్షన్ డీలో సయ్యద్ అతా హుస్సేన్ సిన్. ఇతను ఎవరంటే ప్రస్తుత బీహార్ గవర్నర్గా ఇతను ఉండడం జరిగింది. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ప్రస్తుత నాగాలాండ్ గవర్నర్ నందకిషోర్ యాదవ్, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ నుంచి మహారాష్ట్రకి ఇతను బదిలీ అవ్వడం జరిగింది. ప్రజెంట్ సయ్యద్ అత్తా ఎవరంటే బీహార్గా ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి సార్. 2026 ఆస్కర్లో కొత్తగా ప్రవేశపెట్టిన రంగం ఏదన్నాడు? వాట్ న్యూ కేటగిరీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఎట్ ద 2026 ఆస్కర్స్ అన్నాడు. మరి ఏంటి సార్ అంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఉత్తమ కాస్టింగ్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ బెస్ట్ కాస్టింగ్. ఉత్తమ స్టంట్స్ కాదు, ఆల్రెడీ ఉన్నదే సార్. ఉత్తమ వాయిస్ యాక్టింగ్ కాదు, ఉత్తమ కొరియోగ్రఫీ కాదు. ఆడు ఏమన్నాడంటే కొత్తగా అంటే న్యూ కేటగిరీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఎట్ ద 2026 ఆస్కర్స్ అన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకో ఆప్షన్ సి ఉత్తమ కాస్టింగ్ అనేది రైట్ ఆన్సర్. ఎవరు సార్ ఎవరికి ఇస్తారు? దర్శకుడికి ఇస్తారు. ఎందుకంటే ఈ చిత్ర బృందాలను ఎంపిక చేయడం తెలియాలి. ఒక సినిమా షూటింగ్ చేస్తామంటే సినిమాకి ఎటువంటి యాక్టర్స్ కావాలో అటువంటి చిత్ర బృందాలను ఎంపిక చేసే వ్యక్తికి ఇస్తారు. ఈ ఉత్తమ కాస్టింగ్ అనేది ఒక దర్శకుడికి ఇస్తారు. గుర్తుపెట్టుకోవాలి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఆ ప్రశ్నకి కొత్తగా ప్రవేశపెట్టిన రంగం. ఆస్కర్ అనేది ది బిగ్గెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద అవార్డు సినిమా రంగంలో ఏదంటే ఆస్కర్ అవార్డుని గమనించాలి. ఇండియాలో డిఎస్పి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గమనించాలి. ఆస్కర్ గురించి మనం ఒక వీడియో కూడా మన స్పోర్ట్స్లో మనం ఆల్రెడీ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ వన్ ఏప్రిల్ 17, 2026 న్యూఢిల్లీలోని దివ్య భారత్ ఏ విండో టు ది సోలో ఆఫ్ ఇండియా అనే సంకలనాన్ని ఎవరు విడుదల చేశారు? హూ రిలీజ్డ్ ద యాంటాలజీ టైటిల్డ్ దివ్య భారత్ ఏ విండో టు ద సోలో ఆఫ్ ఇండియా ఇన్ న్యూఢిల్లీ ఆన్ ఏప్రిల్ 17, 2026. ఒకసారి గమనించు. హూ రిలీజ్డ్ ద యాంటాలజీ టిల్డ్ దివ్య భారత్ ఏ విండో టు ద సోలో ఆఫ్ ఇండియా ఇన్ న్యూఢిల్లీ ఆన్ ఏప్రిల్ 17, 2026. గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఆన్సర్ ఎవరు సార్ అంటే సుమన్ బేరీ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. మిగతావన్నీ తప్పు ఆన్సర్ సార్. భువనేష్ కుమార్, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ రాంగ్ ఆన్సర్. ఏప్రిల్ 17, 2026 న్యూఢిల్లీలో దివ్య భారత్ ఏ విండో టు ది సోలో ఆఫ్ ఇండియా అనే సంకలనాన్ని ఎవరు విడుదల చేశారు? సుమన్ బేరీ. గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా రాంగ్ ఆన్సర్. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఛాన్స్ అనేది ఉండదు. చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ లీడర్, ఇంకా స్టేట్ లీడర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. భువనేశ్వర్ కుమార్ అనేది ప్రధానంగా క్రికెటర్. ఆయన ఇక్కడ మిగతా అలాగే ఎలిమినేషన్ చేసుకుని పెట్టవచ్చు సుమన్ బేరీ. ఒకసారి ఎక్కడుంది? న్యూఢిల్లీలో దివ్య భారత్ ఏ విండో టు ది సోలో ఆఫ్ ఇండియా అనే సంకలనాన్ని ఎవరు విడుదల చేశారంటే సుమన్ బేరీని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సుమన్ బేరీ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి. 100వ ప్రశ్న. ఏప్రిల్ 2026 భారత ఇండియన్ నేవీ యొక్క IOS సాగర్ చొరవ కింద ఏ భారత నావికాదళ నౌక ఇండోనేషియాలోని
జగర్తాకు చేరుకుంది. విచ్ ఇండియన్ నేవల్ షిప్ అరైవ్డ్ అట్ జగర్తా ఇండోనేషియా అండర్ ద ఇండియన్ నేవీ ఐఓఎస్ సాగర్. ఇప్పుడు ఏప్రిల్ 2026 అన్నాడు. అంటే ఐఓఎస్ సాగర్ అనేది భారత ఇండియన్ నేవీ యొక్క ఐఓఎస్ సాగర్ చొరవ కింద ఏ భారతీయ నావికాదళ నౌక ఇండోనేషియాలోకి జగర్తాలో చేరుకున్నది చూసుకోవాలి. ఎప్పుడు రీసెంట్గా 2020 ఏప్రిల్లో భారత ఇండియన్ నేవీ యొక్క సాగర్ ఐఓఎస్ సాగర్ చొరవ కింద ఏ భారత నావికాదళ నౌక ఇండోనేషియాలోని జగర్తాకు చేరుకున్నది. అదేంటి సార్? డైరెక్ట్ ఆన్సర్ సార్ ఐఎన్ఎస్ సునయానా. గుర్తుపెట్టుకో, ఐఎన్ఎస్ తార్కస్ తప్పు, ఐఎన్ఎస్ సుమేధ తప్పు, ఐఎన్ఎస్ సుజాత తప్పు. రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ ఏ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కంప్లీట్ చేయడం జరిగింది జనరల్ అవేర్నెస్. కరెంట్ అఫైర్స్ మొత్తం కంప్లీట్ చేసాం, డీటెయిల్గా చెప్పాం. ఇప్పుడు మొత్తం జనరల్ సైన్స్ అనేది ఒకసారి పరిశీలిద్దాం సార్. జనరల్ సైన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్ 1, సమీప లేదా దూర వస్తువులను కేంద్రీకరించడానికి కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే ప్రక్రియను డాష్ అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సమీప లేదా దూర వస్తువులను కేంద్రీకరించడానికి కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే ప్రక్రియని ఏమంటారు అని అన్నాడు. డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి సార్ అంటే అనుసరణ ఇచ్చాడు, ప్రతిబింబం ఇచ్చాడు, సర్దుబాటు ఇచ్చారు, అనుకూలనం ఇచ్చాడు. రైట్ ఆన్సర్ సార్ ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సరు. గుర్తుపెట్టుకో, అనుకూలనం అనేది రైట్ ఆన్సర్. ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న చూడండి సార్. ఒక కణం ప్రతి 3 సెకండ్లకు 12 మీటర్ల దూరాన్ని కవర్ చేస్తే దాని దూరం సమయం గ్రాఫ్ యొక్క వాలు ఎంత అడిగాడు సార్. వాలు చూడండి. ఇఫ్ ఏ పర్టిక్యులర్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 12 meters ఇన్ ఎవ్రీ 3 seconds, వాట్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ టైం గ్రాఫ్ అన్నాడు. కాబట్టి చాలా ఈజీ సార్. ఏమడిగాడు? వాల్ అడిగాడు. దూరం అనేది ఇవ్వడం జరిగింది. దూరం ఎంత ఇచ్చాడు? 12 మీటర్లు ఇచ్చాడు లెక్క ప్రకారం. అదేవిధంగా తీసుకుంటే ఒక కణం ప్రతి 3 సెకండ్లకు అంటే సమయం ఎంత ఇచ్చాడు? 3 సెకండ్లు ఇచ్చాడు. దూరం ఎంత ఇచ్చాడు? 12 మీటర్లు ఇచ్చాడు. కావాల్సింది ఏమడిగాడు? గ్రాఫ్ యొక్క వాల్ అడిగాడు. గ్రాఫ్ యొక్క వాల్కి ఫార్ములా ఏంటంటే దూరము బై సమయం. దూరం 12 ఇచ్చాడు, అదే సమయం 3 ఇచ్చాడు. కాబట్టి 12/3 3 12 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటే 4 మీటర్ల పర్ సెకండ్ దాని వివరణ అనేది చాలా ఈజీ క్వశ్చన్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి 4 మీటర్ పర్ సెకండ్ అనేది రైట్ ఆన్సర్ సార్. థర్డ్ క్వశ్చన్ ఒకసారి పరిశీలించండి. ఒక కటకం యొక్క శక్తి 4D అయితే క్రింది వాటిలో కటకం గురించి ఏది నిజము అన్నాడు. కటకం గురించి ఏది నిజమన్నాడు? ఆప్షన్ ఏ చూడండి సార్. 2.5 మీటర్ ఫోకల్ పొడవు కలిగిన కుంభాకార కటకం 25 సెంటీమీటర్లు అన్నాడు. ఇక్కడ సేమ్ అదే ఫోకల్ పొడవు కలిగిన కుంభాకార కటకం అని. 0.4 అన్నాడు, 25 సెంటీమీటర్లు అన్నాడు. ఇక్కడ 2.5 అనేది రాంగ్ ఆన్సర్, 1.4 అనేది రాంగ్ ఆన్సర్. మన 25 సెంటీమీటర్లు కూడా ఆలోచించాలి. ఎందుకు సార్ అంటే అడిగింది అక్కడ పాయింట్లలో రాదు. ఒక కటకము యొక్క శక్తి 4D అయితే క్రింది వాటిలో కటకము గురించి ఏది నిజమన్నాడు. అక్కడ ఎలాగుంటుందంటే నిజమనేది కటకం అనేది పుటాకార కటకం అవుతుంది. అంటే ఇక్కడ ఇది 25 సెంటీమీటర్లు ఫోకల్ పొడవు కలిగిన పుటాకార కటకం అనేది రైట్ ఆన్సర్. కుంభాకార కటకం అనేది రాంగ్ ఆన్సర్ సార్. గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇట్ ఈజ్ ఏ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ ఏ చూసుకోవాలంటే ఫోకల్ లెంత్ 25 సెంటీమీటర్స్. ఇది అది మనకి ఆన్సర్గా నిజంగా పరిగణించాలి. నెక్స్ట్ ప్రశ్న పరిశీలిస్తే నాలుగోది, ఏ కారకం బాష్పీభవనం రేటును పెంచుతుంది? అసలు బాష్పీభవనం అంటే తెలుసుకోవాలి, ద్రవీభవనం అంటే తెలుసుకోవాలి. అసలు ఏ కారకం అనేది బాష్పీభవన రేటుని పెంచుతుంది? విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ అంటే దీన్ని బాష్పీభవనాన్ని పెంచేది ఏది అడిగాడు? ఉపరితల వైశాల్యం పెరుగుదల, గాలి వేగం పెరుగుదల, ఉష్ణోగ్రత తగ్గుదల, తేమ తగ్గుదల అన్నాడు. అయితే ఏ కారకం బాష్పీభవన రేటును పెంచదు అన్నాడు. గుర్తుపెట్టుకో, పెంచుతుంది కాదు, పెంచదు. నాట్ రాంగ్ ఆన్సర్ అడిగాడు. పెంచదు అన్నాడు. పెంచదు అంటే గుర్తుపెట్టుకోవాలి, ఉష్ణోగ్రత తగ్గుదల ఎక్కడుంటే అక్కడనేది ఆప్షన్ సి. డిక్రీజ్ ఇన్ ద
టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత తగ్గుదల ఉన్నప్పుడు బాష్పీభవన రేట్ అనేది పెంచదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏ కారణము లేదా కారకం, ఫ్యాక్టర్ అంటే కారకం, ఏ కారకం బాష్పీభవనం రేటును పెంచదు. ఏ కారకం పెంచదంటే ఉష్ణోగ్రత తగ్గుదల. చూసుకోండి, ఇక్కడ క్లారిటీగా మ్యాటర్ కూడా రాశాను. అధిక తేమ అంటే గాలిలో నీటి ఆవిరి శాతం ఎక్కువగా ఉంటే ద్రవం త్వరగా ఆవిరి కాదు. ఎందుకంటే నీటి ఆవిరి శాతం ఎక్కువ ఉంటే నీరు అనేది త్వరగా ఆవిరి అవ్వదు. నెక్స్ట్ వన్, తక్కువ ఉష్ణోగ్రత తగ్గితే అణువుల గతిజ శక్తి తగ్గి ఆవిరయ్యి వేగం మందగిస్తుంది. ఎప్పుడైతే ఉష్ణోగ్రత తగ్గినప్పుడు అణువుల యొక్క గతిజ శక్తి అంటే గమనంలో ఉండే వస్తువులని గతి శక్తి అంటాము. ఆ గతి శక్తి తగ్గి ఆవిరయ్యే వేగం కూడా మందగిస్తుంది. గాలి లేకపోవడము, గాలి కదలిక లేనప్పుడు ఉపరితలము దగ్గర నీటి ఆవిరి అలాగే ఉండిపోతుందని గమనించాలి. అంటే ఇక్కడ జనరల్గా బాష్పీభవన రేటును పెంచదు. ఏది పెంచదంటే ఉష్ణోగ్రత తగ్గుదల అనేది పెంచదు. మిగతా సందర్భాల్లో బాష్పీభవన రేట్ అనేది పెరుగుతుందని గమనించాలి. మిగతా ఆప్షన్స్ కూడా. ఇది ఆప్షన్ 4కి సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క దూరము సమయము గ్రాఫ్ వక్రరేఖ అయినప్పుడు అది డాష్ అని సూచిస్తుంది అన్నాడు. డైరెక్ట్ ఆన్సర్ సార్ ఇది. ఒక వస్తువు యొక్క దూరము సమయము గ్రాఫ్ వక్రరేఖ అయినప్పుడు అది దేనిని సూచిస్తుంది అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, వస్తువు స్థిరమైన వేగంతో కదులుతుందన్నాడు. చలనంలో త్వరణం లేదు అన్నాడు. వస్తువు నిశ్చలంగా ఉంటుందన్నాడు. వస్తువు వేగం సమయంతో మారుతుంది అన్నాడు. ఏమన్నాడు? వస్తువు యొక్క దూరము సమయము గ్రాఫ్ వక్రరేఖ అయినప్పుడు, ఓకేనా, గ్రాఫ్ వక్రరేఖ అయినప్పుడు డిస్టెన్స్ టైం ఏ గ్రాఫ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కరువు అయినప్పుడు, కర్వ్డ్ లైన్ కాబట్టి అయినప్పుడు అది డాష్ అని. ఎప్పుడైతే గ్రాఫ్ వక్రరేఖ అవుతుందో వస్తువు వేగము సమయంతో మారుతుంది. ఆ గ్రాఫ్ పైన వక్రరేఖ ఎప్పుడవుతుందో ఏమవుద్దంటే వస్తువు యొక్క వేగం అనేది సమయముతో మారుతుంది. అది ఆప్షన్ డి. గమనించాలి, ది స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ చేంజింగ్ విత్ టైమ్ ఈజ్ రైట్ ఆన్సర్. ది స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ చేంజింగ్ విత్ టైం. వస్తువు నిశ్చలంగా ఉండదు సార్. గమనించాలి, ఎప్పుడైతే గ్రాఫ్ అనేది వక్రరేఖ అయినప్పుడు, ఒక వస్తువు యొక్క దూరము సమయము గ్రాఫ్ వక్రరేఖ అయినప్పుడు వస్తువు నిశ్చలంగా ఉండదు, కదులుతూ ఉంటుంది. చలనములో త్వరణం లేదా ఇట్ ఇస్ రాంగ్ ఆన్సర్. వస్తువు స్థిరమైన వేగంతో ఎప్పుడూ కదలదు. వస్తువు వేగంగా కదులుతుంది. వస్తువు వేగం సమయంతో మారుతుంది. వేగము సమయంతో మారుతుంది. ది స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ చేంజింగ్ విత్ టైమ్ ఈజ్ రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు నిశ్చలంగా ఉండదని గమనించాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న మనం పరిశీలిస్తే, గాలిలో వేడి చేసినప్పుడు ఆక్సిజన్తో రాగి చర్య జరిపినప్పుడు క్రింది వాటిలో ఏర్పడిన ఉత్పత్తిని దాని రంగుతో పాటు సరిగ్గా సూచించేది ఏది అన్నాడు సార్. గాలిలో వేడి చేసినప్పుడు ఆక్సిజన్తో రాగి చర్య జరిపినప్పుడు క్రింది వాటిలో ఏర్పడిన ఉత్పత్తిని దాని రంగుతో పాటు సరిగ్గా సూచించేదేది? కాపర్ ఆక్సైడ్ గోధుమ రంగులో ఉంటుందన్నాడు. ఆప్షన్ బి కాపర్ ఆక్సైడ్ ఎరుపు రంగులో ఉంటుందన్నాడు. ఆప్షన్ సి కాపర్ ఆక్సైడ్ నలుపు రంగులో ఉంటుందన్నాడు. ఆప్షన్ డి కాపర్ ఆక్సైడ్ తెలుపు రంగులో ఉంటుంది. ఒకసారి గమనించాలి, గాలిలో వేడి చేసినప్పుడు ఆక్సిజన్తో రాగి చర్య జరిపినప్పుడు క్రింది వానిలో ఎప్పుడైతే రాగి చర్య జరుపుతుందో నలుపు రంగులోనే ఉంటుంది. క్రింది వాటిలో ఏర్పడిన ఉత్పత్తిని దాని రంగుతో పాటు సరిగ్గా సూచించేది ఏదన్నాడు? కాపర్ ఆక్సైడు నలుపు రంగు అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి. నెక్స్ట్ ప్రశ్న, ఒక వస్తువు దాని స్థానము ఆకృతి మరియు ఆకృతి కారణంగా కలిగి ఉండే శక్తి క్రింది వాటిలో ఏది అన్నాడు సార్. గుర్తుపెట్టుకోవాలి, వస్తువు యొక్క దాని స్థానము అంటే కదలకుండా నిశ్చల స్థితిలో ఉంటుంది. ఆకృతి మరియు ఆకృతి కారణంగా కలిగి ఉండే శక్తిని స్థితి శక్తి అంటారు సార్. ఎందుకంటే ఒక వస్తువు స్థితి పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. దాని స్థానం వల్ల కలిగే శక్తిని స్థితి శక్తి అంటారు. దాని గమనం వల్ల కలిగే శక్తిని గతి శక్తి అంటారు. గుర్తుపెట్టుకోవాలి, మిగతాది హీట్ ఎనర్జీ అనేది రాంగ్ ఆన్సరు. కండర శక్తి రాంగ్ ఆన్సరు.
కైనటిక్ ఎనర్జీ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఒక వస్తువు యొక్క స్థానము, ఆకృతి మరియు ఆకృతి కారణంగా ఒక నిశ్చల స్థితిలో కదలకుండా ఒక వస్తువు ఉందంటే అది స్థితి శక్తిని గమనించాలి. ఒక వస్తువు యొక్క స్థానం వల్ల కలిగే శక్తిని స్థితిశక్తి అంటారు. రైట్ ఆన్సర్ చూసుకోవాలి. సి అనేది 9ది. నెక్స్ట్ బిట్ గమనించండి సార్. నెక్స్ట్ బిట్ అనేది ఒకసారి పరిశీలించాం. నెక్స్ట్ బిట్ ఒకసారి గమనించండి సార్. ధ్వని మూలము యొక్క కంపన పౌనపున్యం పెరిగినప్పుడు ఫలిత ధ్వని డాష్ని కలిగి ఉంటుంది అన్నాడు. ఫలిత ధ్వని దేన్ని కలిగి ఉంటుందంటే ఎప్పుడైతే కంపన పౌనపున్యం పెరిగినప్పుడు పిచ్ ఏటవుద్దంటే పిచ్ కూడా పెరిగిపోతుంది. తక్కువ పిచ్ అన్నాడు తప్పు, ఎక్కువ ధ్వని అన్నాడు తప్పు, తక్కువ విస్తీర్ణం తప్పు. కాబట్టి ఇక్కడ హయ్యర్ పిచ్ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ సార్ 11వ ప్రశ్నకి. ఎందుకంటే రీజన్ చూసుకోండి. పౌనపున్యము కీచుదనం ఇక్కడ చెప్పాను. పౌనపున్యం అంటే సెకనుకు జరిగే కంపనాల సంఖ్యను పౌనపున్యం అంటారు. దీన్ని హెజ్తో కొలుస్తారు. అదే కీచుదనం అంటే చూడు, పౌనపున్యానికి కీచుదనానికి అనులోమ సంబంధం ఉంటుంది. అంటే పౌనపున్యం పెరిగితే పిచ్చు కూడా ఏమవుతుందంటే కీచుదనం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ పిచ్చర్ గుర్తుపెట్టుకోవద్దు. దీనికి రీజను కూడా చూడు ఒకసారి. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి సార్. క్రింది వాటిలో ఏది ఒక మూలకము యొక్క ద్రవ్యరాశి సంఖ్యను సరిగ్గా సూచిస్తుంది అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద మాస్ నెంబర్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్. కాబట్టి ద్రవ్యరాశి సంఖ్యని సూచిస్తుంది అన్నాడు. కాబట్టి ప్రధానంగా తీసుకుంటే కేంద్రకములో ఉన్న ప్రోటాన్లు న్యూట్రాన్ల మధ్య వ్యత్యాసం అనేది గమనించాలి. లేకపోతే ప్రోటాన్లు న్యూట్రాన్ల మధ్య వ్యత్యాసమా, ప్రోటాన్లు న్యూట్రాన్ల మొత్తమా, కేంద్రకంలో ఉన్న ప్రోటాన్లు న్యూట్రాన్ల మొత్తాన్ని తెలియజేస్తుంది సార్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ద్రవ్యరాశి సంఖ్య ముఖ్య విషయాలు. దీనిని ఏ అనే అక్షరంతో సూచిస్తారు గుర్తుపెట్టుకోండి. ప్రోటాన్లు న్యూట్రాన్లు కలయిక న్యూక్లియన్లో అంటారు. సూత్రం A=+. కాబట్టి ఏదైతే ఒక మూలకము యొక్క ద్రవ్యరాశి సంఖ్యను సరిగ్గా సూచించేది కేంద్రకంలో ఉన్న ప్రోటాన్లు న్యూట్రాన్ల మొత్తమని గమనించాలి. వ్యత్యాసంగా రాంగ్ ఆన్సర్. కేవలం ప్రోటాన్లే, కేవలం ఎలక్ట్రాన్లు అనేవి చుట్టూ తిరుగుతాయి కాబట్టి అవి 3 కూడా రాంగ్ ఆన్సర్లు. ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాంగ్, ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఓన్లీ రాంగ్. రైట్ ఆన్సర్ ది సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి సార్. ఒక వస్తువును ద్రవములో ముంచినప్పుడు అది అనుభవించే ప్లవన శక్తికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి నిజము అన్నాడు. చూడు ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్లో. అన్ని వస్తువులు ద్రవములో ముంచినప్పుడు ప్లవన శక్తిని అనుభవిస్తాయి. రైట్. ప్లవన సూత్రాలు తెలుసుకోవాలి, ఆర్కిమిడిస్ సూత్రం తెలుసుకోవాలి, లేకపోతే అదేవిధంగా తీసుకుంటే బెర్నౌలీ ఈక్వేషన్ తెలుసుకోవాలి. ఇవన్నీ లింకప్ సార్. అదేవిధంగా తీసుకుంటే తలతని తెలుసుకోవాలి. ఇవన్నీ కాబట్టి దాని మీద క్వశ్చన్ అడుగుతాడు. ఇది రైట్ ఆన్సర్. ఈ ప్లవన శక్తి యొక్క పరిమాణ ద్రవం యొక్క సాంద్రతపై ఆధారపడి, రైట్, ద్రవం అనేది దేనిపై, డెన్సిటీ సాంద్రతపై ఆధారపడి ఉంటుందన్నాడు. కాబట్టి రైట్ ఆన్సర్ 1 మరియు 2. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్గా గమనించాలి. ఆప్షన్ బిగా రైట్ ఆన్సర్గా మనం గమనించాలి. నెక్స్ట్ ప్రశ్న మనం పరిశీలిస్తే 2 అయానిక్ సమ్మేళనాలు ధన మరియు రుణాత్మక అయాన్లు స్థానాలను మార్చుకొని 2 కొత్త సమ్మేళనాలను ఏర్పరచుకునే చర్యకు ఉదాహరణ. గుర్తుపెట్టుకో. 2 అయానిక్ సమ్మేళనాల ధన మరియు రుణాత్మక అయాన్ల స్థానాలను మార్చుకొని వాటి యొక్క ప్లేసెస్ చేంజ్ చేసుకొని 2 కొత్త సమ్మేళనాలను ఏర్పరచుకునే చర్యకు ఉదాహరణ అన్నాడు. ఎప్పుడైతే 2 అనే పదం ఉపయోగించాడో మనకి స్థానభ్రంశం చెందే చర్య అన్నాడు తప్పు, విచ్ఛిన్నం చెందే చర్య తప్పు, సంయోగ చర్య తప్పు. ఎక్కడైతే 2 అన్నాడు ద్వంద్వ స్థానభ్రంశం చెందే చర్య. ఎందుకంటే 2 అనే పదం 2 అయానిక్ సమ్మేళనాలు ధన మరియు రుణాత్మక అయాన్లు స్థానాలను మార్చుకున్నప్పుడు ఏమవుద్దంటే ద్వంద్వం. ఆ 2 అటు ఇటు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఆన్సర్ అని కూడా చేంజింగ్ అవుతాయి కాబట్టి ఉదాహరణ చెప్పుకోవచ్చు, చక్కని ఉదాహరణ చెప్పొచ్చు. నెక్స్ట్ మనం పరిశీలిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్ ఒకసారి. కుడి చేతి బొటనవేలు నియమం ప్రకారం మన కుడి చేతి వేళ్ళు ముడుచుకోవడం అయస్కాంత క్షేత్రం దిశను ఇస్తే అప్పుడు తన కుడి చేతి బొటనవేలు భౌతిక పరిమాణం దిశకు అనుగుణంగా ఉంటుంది అన్నాడు.
ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధన, ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన తెలుసుకుంటే ఇది మనం పెట్టగలం. కుడి చేతి బొటన వేలు నియమం ప్రకారం మన కుడి చేతి వేళ్ళు ముడుచుకోవడం అయస్కాంత క్షేత్ర దిశను ఇస్తే అప్పుడు మన కుడి చేతి బొటన వేలు భౌతిక పరిమాణ దిశకు అనుగుణంగా ఉంటుందని అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుద్దంటే వాహకంపై పనిచేసే బలం అన్నాడు. తప్పండి. వాహకం ద్వారా ప్రవహించే విద్యుత్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. కరెక్ట్ ఫాలోయింగ్ త్రూ ద కండక్టర్, అది రైట్ ఆన్సర్. వాహకంపై వర్తించే విద్యుత్ క్షేత్రం తప్పు, వాహకములో ప్రేరేపిత విద్యుత్ తప్పు. ఎందుకంటే ఎప్పుడైతే భౌతిక పరిమాణం దిశకు అనుగుణంగా ఉంటుందన్నాడు, ఎప్పుడు అక్కడ ఏమవుద్దంటే వాహకము ద్వారా ప్రవహించే విద్యుత్తుగా మనం తీసుకోవాలి. అదేవిధంగా గమనిస్తే ఇక్కడ చూడండి సార్, లోహాలు సాధారణంగా ఉష్ణాన్ని బాగా ప్రసరింపజేస్తాయి. ఈ క్రింది వాటిలో దీనికి మినహాయింపు ఏది అన్నాడు. మినహాయింపు ఏదంటే పాదరసం అనేది మినహాయింపు. ఇనుము అనేవి ప్రధానం తీసుకుంటే ఇనుము, రాగి, అల్యూమినియం ఘనరూపంగా గట్టిగా ఉండే లోహాలు. పాదరసం అనేది ద్రవ రూపంలో ఉండే లోహం, దీన్ని హెచ్జి అంటాం. పాదరసం అనేది ప్రధానంగా తీసుకుంటే జ్వరమాలలో ఉపయోగిస్తారు. ఇది ఇది నీటిలో కరిగితే వాటర్ మనం చేపలు కట్టి తింటే మినిమిట వ్యాధి వస్తుంది, గమనించాలి. కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గమనించండి. నెక్స్ట్ మనం గమనిస్తే నెక్స్ట్ ప్రశ్నలు ఒకసారి పరిశీలించండి సార్. క్రింది వాటిలో మైటోసిస్ను చూడండి. ఇక్కడ క్రింది వాటిలో మైటోసిస్, మియోసిస్, ఇది ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రింది వాటిలో ఏది భిన్నజాతి మిశ్రమం? భిన్నంగా ఉన్నది ఏదన్నాడు? చక్కెర ద్రావణం, షుగర్, అదేవిధంగా ఉప్పు ద్రావణం, అదేవిధంగా గాలి, అదేవిధంగా ఇసుక మరియు నీరు. భిన్నంగా ఉన్నది ఏంటి సార్ అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకని చూడండి, శాండ్ అండ్ వాటర్ అన్నాడు. ఇసుక, నీరు అనేది భిన్నంగా ఉన్నాయి. చక్కెర అనేది ప్రధానంగా ద్రవరూపం, ఉప్పు అనేది ద్రవరూపం, గాలి అనేది ప్రధానంగా ఇది వాయు రూపం. ఇక్కడ ప్రధానం తీసుకుంటే ఇక్కడ భిన్నంగా ఉన్నది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్, ఎందుకంటే ఇక్కడ హెట్రోజీనియస్ అన్నాడు కాబట్టి ప్రధానం తీసుకుంటే భిన్నంగా ఉన్నది ఏదంటే ఇసుక అండ్ నీరు అనేది భిన్నంగా ఉన్నది. చక్కెర ద్రావణము, ఉప్పు ద్రావణం నీటిలో కరిగేవి, అదేవిధంగా గాలి భిన్నంగా ఉన్నది. 21 డి అనేది రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ అది. అయస్కాంత క్షేత్రములో ఉంచబడిన విద్యుత్ ప్రవాహక వాహకంపై పనిచేసే బలం యొక్క దిశను గుర్తించడానికి ఏ నియమం సహాయపడుతుంది అన్నాడు. చాలా 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 ఇంపార్టెంట్. ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేత నియమం అనేది ఆన్సర్ అనేది గమనించాలి. ఎందుకంటే అయస్కాంత క్షేత్రములో ఉంచబడిన విద్యుత్ ప్రవాహక వాహకంపై పనిచేసే బలం యొక్క దిశను గుర్తించడానికి ఓం నియమం అనేది రాంగ్ ఆన్సర్. మాక్స్వెల్ కార్పుస్క్రూ అనేది రాంగ్ ఆన్సర్. కుడి చేతి అనేది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సరు అసలు అయస్కాంత క్షేత్రము అనగానే మనకి విద్యుత్ ప్రవాహ వాహకంపై పనిచేసే బలం యొక్క దిశను గుర్తించడానికి ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన అనేది ఉపయోగపడుద్ది. చూపుడు వేలు దేని తెలియజేస్తాయి అంటే అయస్కాంత క్షేత్ర దిశను, మధ్య వేలు దేని తెలియజేస్తాయి అంటే విద్యుత్ ప్రవాహ దిశను, బొటన వేలు దేని తెలియజేస్తాయి అంటే ఇది వాహకంపై పనిచేసే దిశను తెలియజేస్తాయి. ఇది ఒక సైడ్ రాసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. గత ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ మూడింటి మీద క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ పరిశీలించండి సార్. ఈ క్రింది వాటిలో రాజస్థాన్ భారతదేశంలో సాంప్రదాయిక నీటి సంరక్షణ పద్ధతి ఏది అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రెడిషనల్ వాటర్, కాబట్టి ఇక్కడ హార్వెస్టింగ్ అన్నాడు. మెథడ్ ఇన్ రాజస్థాన్ ఇన్ ఇండియా అన్నాడు. అంటే క్రింది వాటిలో రాజస్థాన్ భారతదేశంలో సాంప్రదాయ నీటి సంరక్షణ పద్ధతిని ఏమంటారంటే చూడండి, ఇక్కడ చేతి పంపు అన్నాడు తప్పు, బోరుబావి తప్పు, చెక్ డామ్ తప్పు. రైట్ ఆన్సర్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ బిట్ సార్. జోహద్ అంటారు, అదేవిధంగా తీసుకుంటే ట్యాంకా అంటారు, అదేవిధంగా తీసుకుంటే భావరి లేదా భావడి అంటారు, అదేవిధంగా ఖాదిన్. ఇన్ని పేర్లతో పిలుస్తారు సార్. ఇక్కడ ఏదో ఇది ఒకటే కాదు, జోహద్ వీటితో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వర్షపు నీటిని నిల్వ చేయడానికి, భూగర్భ జలాలను పెంచడానికి బహుళ సాంప్రదాయక నీటి పద్ధతులని ఏమంటారు రాజస్థాన్లోని జోహద్తో పాటు ట్యాంకా, అదేవిధంగా భావడి లేదా భావరి, అదేవిధంగా ఖాదిన్. నెక్స్ట్ మనం పరిశీలిస్తే ఈ క్రింది వాటిలో ఏది సంయోగ ప్రతిచర్య అన్నాడు.
సంయోగ ప్రతిచర్య అన్నాడు కాబట్టి 2KClO3 gives us 2KCl plus 3OT is wrong answer. సంయోగ ప్రతిచర్య. Fe plus CuS4 దాని మళ్ళీ విడదీస్తే FeSO4 plus Cu is wrong answer. నెక్స్ట్ వన్ CaO గమనించాలి ఇక్కడ CaO plus H2O gives us CaOH thrice 2 అన్నాడు. ఇది రైట్ ఆన్సర్. చూసుకోవాలి ఇక్కడ ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సరు. మళ్ళీ ఇక్కడ AgNO3 plus NaCl gives us AgCl ఇది రాంగ్ ఆన్సర్. అడిగింది ఏదంటే సంయోగ చర్య అన్నాడు. గుర్తుపెట్టుకోండి సంయోగ చర్య అంటే ఇటువైపు మళ్ళీ కలయిక ఇటువైపు మళ్ళీ ప్లస్లు ఎప్పుడు ఉండవు సార్. ఈజీగా మనం అలా కూడా ట్రేస్ అవుట్ చేయొచ్చు. సంయోగ చర్య కాంబినేషన్ అన్నాడు. కాంబినేషన్ కాబట్టి రెండు కలపగానే ఏముంది CaOH thrice 2గా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సార్ ఇనుము తుప్పు పట్టడానికి క్రింది పరిస్థితుల్లో ఏవి అవసరము అన్నాడు. కార్బన్ డైఆక్సైడ్ ఉనికి, ఆప్షన్ ఏ నీరు మాత్రమే ఉండడం, ఆప్షన్ సి ఆక్సిజన్ మరియు నీరు రెండు ఉండడం, ఆక్సిజన్ మాత్రం ఉండడం. ఆక్సిజన్ మరియు నీరు రెండు ఉంటాయి సార్. గుర్తుపెట్టుకొని ఇనుము తుప్పు పట్టడానికి క్రింది పరిస్థితుల్లో ఏది అవసరం అంటే ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి సార్. ఇది ప్రధానంగా మనకి ఈరోజు జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ పైన పూర్తిగా మాట్లాడడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు 10 మందికి పంచితే 10 మందికి ఇది పంపడం వలన కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే ప్రీవియస్ బిట్లు కాబట్టి అందరికీ ఉపయోగపడతాయి. దీన్ని బేస్ అయ్యి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ మొదలు పెడితే ఖచ్చితంగా గ్రూప్ డి మనం సక్సెస్ అవ్వచ్చని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ అని ఉండాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్న బయాలజీలో పరిశీలిస్తే మానవులలో శ్వాసక్రియ సమయంలో గాలి ప్రవాహ మార్గాన్ని క్రింది వాటిలో ఏది సరిగ్గా సూచిస్తుంది? చూడండి సార్. ఆప్షన్ 1 ఆప్షన్ ఏ ముక్కు రంధ్రాలు, ఆహార పైపు, గుండె, ఊపిరితిత్తులు. అదేవిధంగా ఆప్షన్ బి ముక్కు రంధ్రాలు, గొంతు, అదేవిధంగా ఊపిరితిత్తులు, వాయుగోళాలు. ఆప్షన్ 3 అనేది నోరు, కడుపు, ఊపిరితిత్తులు, అదేవిధంగా వాయుగోళాలు. తర్వాత ఆప్షన్ డి నోరు, గుండె, ఊపిరితిత్తులు, డయాఫ్రమ్ ఇవ్వడం జరిగింది. చూడండి సార్. మానవులలో శ్వాసక్రియ సమయంలో గాలి ప్రవాహ మార్గాన్ని క్రింది వాటిలో ఏది సరిగ్గా సూచిస్తుంది అనేది ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్గా మనం పరిగణించాలి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్గా పరిగణించాలి. ముక్కు రంధ్రాలు, తర్వాత గొంతు, తర్వాత ఊపిరితిత్తులు, తర్వాత వాయుగోళాలను గమనించాలి సార్. ఇది 16వ ప్రశ్నకి రెండవది ఆన్సర్గా పరిగణించాలి ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ 10th క్వశ్చన్ చూడండి సార్. ఇందులోని ప్రధానంగా అపిస్ ఫ్లోరేకి సాధారణ పేరు ఏమిటి అన్నాడు సార్. 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఆసియా తేనెటీగ, పొట్టి తేనెటీగ, చిన్న తేనెటీగ, రాక్షస తేనెటీగ ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 షిఫ్ట్ 2లో చూసుకోవాలి. అపిస్ ఫ్లోరేకి సాధారణ పేరు ఏమిటి సార్ అంటే డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సిగా పరిగణించాలి. చిన్న తేనెటీగగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం బిట్ పరిశీలిస్తే నెక్స్ట్ 7వ క్వశ్చన్ ఒకసారి చూడండి సార్. ఒక మొక్కల పెంపకదారుడు 2 స్వచ్ఛమైన బఠానీ మొక్కలను క్రాస్ చేస్తాడు. ఒకటి గుండ్రని విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది, మరియు మరొకటి ముడతల పడిన విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. మెండల్ పరిశోధనల ఆధారంగా F1 తరములో అన్ని విత్తనాలు ఏ ఫినోటైపును ప్రదర్శిస్తాయని ప్రశ్న మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఫిబ్రవరిలో జరిగిన షిఫ్ట్ 2లో ఇవ్వడం జరిగింది. మరి దీనికి ప్రధానంగా గ్రెగర్ మెండెల్ బఠానీ మొక్కపై ఆయన ప్రయోగం చేశారు కాబట్టి దీనికి ఆప్షన్ ఏంటి సార్ అంటే గుండ్రటి విత్తనాలుగా పరిగణించాలి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. వేరు ఇక్కడ తీసుకుంటే వేరు నిష్పత్తిలో గుండ్రని మరియు ముడతల పడిన మిశ్రమం తప్పు ఆన్సర్. అదేవిధంగా సగము గుండ్రని తప్పు ఆన్సర్, తర్వాత ముడతల పడిన విత్తనాలు తప్పు ఆన్సర్. ఇక్కడ రైట్ ఆన్సర్ బిగా ఇవ్వడం జరిగింది. గుండ్రని విత్తనాలు. గుర్తుపెట్టుకో. ఒక మొక్కల పెంపకదారుడు 2 స్వచ్ఛమైన బఠానీ మొక్కలను క్రాస్ చేస్తాడు. ఒకటి గుండ్రని విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది, మరి ఒకటి ముడతల పడిన విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. మెండల్ పరిశోధనల ఆధారంగా F1 తరములో అన్ని విత్తనాలు ఏ ఫినోటైపును
ప్రదర్శిస్తాయి అన్నాడు. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, గుండ్రని విత్తనాలు, రౌండ్ సీడ్స్ అనేది ఆన్సర్గా పరిగణించాలి. నెక్స్ట్ చూడండి సార్, నెక్స్ట్ ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది కూడా మనకి ఆర్డర్లో పెట్టమన్నాడు. సరైన క్రమంలో అమర్చండి అన్నాడు క్రింది దశలను. దేనిలో సార్ ప్రశ్న ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ ఆధారిత పునరుత్పత్తి ప్రక్రియలో క్రింది దశలను సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. ఒక 4 దశలు అనేవి ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ 1, 2, 3, 4 ఆప్షన్ 1 పరిశీలిస్తే మైటోసిస్ ద్వారా కోల్పోయిన శరీర భాగాల పెరుగుదల. ఆప్షన్ 2 తీసుకుంటే శరీరము ఫిలమెంట్ను శకలాలుగా విడగొట్టడం. ఆప్షన్ 3 పరిశీలిస్తే ఒక పరిపక్వ జీవి స్వతంత్రంగా జీవిస్తుంది. ఆప్షన్ 4 తీసుకుంటే ప్రతి శకలం ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతుంది. వాడు ఏమన్నాడంటే ఫ్రాగ్మెంటేషన్ ఆధారిత పునరుత్పత్తి ప్రక్రియలోని క్రింది దశలను సరైన క్రమంలో పేర్చండి అన్నాడు. ఫస్ట్ మనకి ఇందులో రైట్ ఆన్సర్ సార్ ఆప్షన్ బిగా పరిగణించాలి. ఎందుకంటే ఫస్ట్ 2 అనేది వస్తుంది. శరీరం ఫిలమెంట్ను శకలాలుగా విడగొట్టడం. తర్వాత 2 తర్వాత ఆర్డర్ ప్రకారం తీసుకుంటే 1 వస్తుంది. 1 అనేది మైటోసిస్ ద్వారా కోల్పోయిన శరీర భాగాల పెరుగుదల. తర్వాత 4వది వస్తుంది సార్ ప్రతి శకలం ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందడం. తర్వాత 3వది వస్తుంది ఒక పరిపక్వ జీవి స్వతంత్రంగా జీవిస్తుంది అనేది 4th వన్గా వస్తుందని గమనించాలి. ఇది 6వ ప్రశ్నకి ఆప్షన్ బిగా ఆన్సర్ పరిగణించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం పరిశీలించుకుంటే ఇక్కడ గోల్గి ఉపకరణములో జరిగే ఏ ప్రక్రియ సంశ్లేషణాలు దాని పాత్రను సూచిస్తుంది అన్నాడు. ఒకసారి ప్రశ్న పరిశీలించండి సార్. గోల్గి ఉపకరణములో జరిగే ఏ ప్రక్రియ సంశ్లేషణాలు దాని పాత్ర సూచిస్తుంది అన్నాడు. 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఆప్షన్ 1 చూసుకుంటే రైబోజోముల నుండి న్యూక్లియన్ ఆమ్లాల సంశ్లేషణ. ఆప్షన్ బి ఏమి ఇచ్చాడు సార్ సరళ చక్రీల నుండి సంక్లిష్ట చక్రాలు అనేవి ఏర్పడడం. తర్వాత తీసుకుంటే ఆప్షన్ బి, అదేవిధంగా ఆప్షన్ సి తీసుకుంటే ద్రవాభిసరణ ద్వారా నీటి శోషణ, ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా మార్చడం. రైట్ ఆన్సర్ మనం తీసుకోవాలి. దేనికంటే గోల్గి ఉపకరణములో జరిగే ఏ ప్రక్రియ సంశ్లేషణలో దాని పాత్ర సూచిస్తుంది అన్నాడు. ఒకసారి గోల్గి ఉపకరణాలు జరిగే ఏ ప్రక్రియ సంశ్లేషణలో దాని పాత్ర సూచిస్తుందంటే ఆప్షన్ బి ఇది రైట్ ఆన్సర్గా పరిగణించాలి. ఏంటి సార్ అంటే సరళ చక్కెరల నుండి సంక్లిష్ట చక్కెరలు ఏర్పడము. సరళం నుంచి సంక్లిష్టం అనేది రైట్ ఆన్సర్గా మనం తీసుకోవాలి. మిగతావనేవి రాంగ్ ఆన్సర్గా పరిగణించాలి. నెక్స్ట్ ప్రశ్న తీసుకుంటే సార్ పిల్లలను కనడానికి మరియు మహిళల ఆరోగ్యానికి ఈ క్రింది వాటిలో ఏది చాలా ముఖ్యమైనది అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలను కనడానికి మరియు మహిళల ఆరోగ్యానికి ఈ క్రింది వాటిలో ఏది చాలా ముఖ్యమైనది. ఆప్షన్ ఏమి ఇచ్చాడు సార్ ఎక్కువ కెఫిన్ తీసుకోవడం, భోజనం దాటివేయడం. అదేవిధంగా తీసుకుంటే సరైన ఆహారము మరియు ప్రసవానికి ముందు సంరక్షణ. అదేవిధంగా ప్రతిరోజు ధూమపానం చేయడం. డైరెక్ట్గా జీకే పరంగా కూడా మనం చెప్పుకోవచ్చు క్వశ్చన్. ఎందుకంటే సరైన ఆహారము ఉండాలి. ఎప్పుడు సార్ అంటే ఎప్పుడైతే ప్రసవానికి ముందని గమనించాలి. ప్రసవానికి ముందు సంరక్షణ ఆప్షన్ సిగా మనం పరిగణించవచ్చు. కాబట్టి డైరెక్ట్గా జనరల్ బయాలజీ జనరల్ జీకే కింద కూడా మన క్వశ్చన్ మనం ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ గమనించితే క్రింది వాటిలో మైటోసిస్కు నిజం కానిది కానీ మియాసిస్కు నిజము కానిది ఏది అన్నాడు. వెరీ వెరీ నిజము కానిది ఏది అయితే ఒకసారి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ మైటోసిస్ బట్ నాట్ ఫర్ అదేవిధంగా మియాసిస్ అన్నాడు. బట్ నాట్ ఫర్ మియోసిస్. అక్కడ చూడండి ఇంగ్లీష్ ప్రశ్న మీరు పరిగణలో తీసుకోవాలి. తెలుగులో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఉండొచ్చు. అది బయాలజీ కావచ్చు, ఏదైనా మనం టైప్ చేస్తున్న ప్రశ్న కాబట్టి ఇది. కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ మైటోసిస్ బట్ నాట్ ఫర్ మియాసిస్ అన్నాడు. ఆప్షన్ దీనికి ఏంటి రైట్ ఆన్సర్ సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్గా మనం పరిగణించాలి. అంటే సారూప్య కుమార్తె కణాలను ఉత్పత్తి చేస్తుంది. సారూప్య కుమార్తె కణాలను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా
వైవిధ్యం ప్రోత్సహించడం తప్పు. అదేవిధంగా పునరుత్పత్తి కణాలు సంభవిస్తాం తప్పు. అదేవిధంగా కణాలకు దారి తీయడం హాప్లేయడ్ అనే తప్పు. కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ బిగా పరిగణించాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ మైటోసిస్ బట్ నాట్ ఫర్ మియాసిస్? ఆన్సరు బిగా పరిగణించాలి. సారూప్య కుమార్తె కణాలను ఉత్పత్తి చేస్తుందని గమనించాలి సార్. నెక్స్ట్ వన్ మనం పరిశీలిస్తే ఇవి మనకి బయాలజీలోని ప్రశ్నలని గమనించాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.